ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14 నుంచి తీయండి వాక్యాలను. దేవుని ఆత్మ చేత, రైట్, అందరూ కలిసి చదువుదామా సహోదరుతో? దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. ఆమేన్. చూడండి, ఇక్కడ దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఫర్ యాజ్ మెనీ యాజ్ ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దే ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్. అంటే ఈ మాటకి ఇంకొక విధంగా ఆలోచిస్తే, మీరు దేవుని కుమారులు అయితే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడాలి. అంటే అర్థం ఏంటంటే, మనం కుమారులై ఉండి కూడా దేవుని ఆత్మ కలిగి ఉండి కూడా కొన్నిసార్లు మన ఇష్టానుసారంగా నడవచ్చు అన్నారు కదా. దానికి కారణం ఏంటంటే, వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ మనము మెచ్యూర్ లేకపోవడం, లేకపోతే ఎదగకపోవడం. పిల్లలు అయితే మాట వినరు కదా, మొండికి చేస్తారు. అలాగా ఇక్కడ వాడబడిన పదం కూడా, ఆ సన్స్ అనే దగ్గర హ్యూస్ అనే పదం వాడారు. హ్యూస్ అంటే మెచ్యూర్ సన్స్. ఎవరండి? ఎదిగిన పిల్లలు. అర్థమవుతుందా మీకు? ఇఫ్ యూ బ్రింగ్ అప్ యాంప్లిఫైడ్ బైబిల్ ఆల్సో, యాంప్లిఫైడ్ కూడా తీసుకుంటే, కెన్ యూ పుట్ అప్ యాంప్లిఫైడ్ వర్షన్? For all who are led by the Spirit of God are sons of God. నెక్స్ట్ వచనం చూడండి, 15వ వచనం. ఏలయనగా For the Spirit, just a minute. For the Spirit which you have now received is not spirit of slavery to put you once more in bondage to fear. See, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. అంటే మీలో ఆయన ఆత్మ పెట్టబడింది, ఆయన ఆత్మ మీలో ఉన్నాడు. అది కుమారుని ఆత్మ, లేదా మిమ్మల్ని కుమారులుగా సాక్ష్యం ఇచ్చిన ఆత్మ. కాబట్టి మీరు దాసులు కాదు, కుమారులే. మీకు దాసత్వం లేదు, కుమారత్వం ఉంది. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? చూడండి, ఈ కుమారులు అవ్వడానికి కారణం ఏంటంటే, దేవుడు మనని కన్నాడు. మనము మెచ్యూర్ సన్స్ అంటే ఎదిగిన కుమారులు అవ్వడానికి ముందు ఆయన ద్వారా కనబడాలి. కొన్నిసార్లు ఒక అపోహ రావచ్చు, ఏంటంటే ఎవరైనా బాగా ఉంటే నా కొడుకు లాంటి బాగున్నాడండి నాలాగా అంటే. కొన్నిసార్లు కొంతమంది అంటారు, కొంతమంది తెలివిగల వాళ్ళు ఉన్నారనుకోండి, బాగా జ్ఞానంతో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలు సరిగ్గా చదవట్లేదు అనుకో, వాళ్ళు అంటారు ఈడెట్లా పుట్టాడు నాకంటే. ఎవరైనా బాగా చదివేదంటే వాళ్ళే నా కొడుకైతే ఎంత బాగుండు అంటారు కదా. అంటే ఇలాంటి వాడు నా కొడుకుంటే ఎంత బాగుండు అంటారు కదా. అంటే వాళ్ళు సమ్టైమ్స్ దే థింక్ అసలు నాకు పుట్టినప్పుడు నాలాగా తెలివితేటలు లేవని. తెలివితేటలని అవంతట అవే రావు. ఆ మాటకు వస్తే తల్లిదండ్రులు కూడా బాధ్యత వహిస్తారు వాళ్ళకి నేర్పడంలో. వాళ్ళకి తెలివి ఉండొచ్చు, కానీ ఈ తెలివి అనేది నేర్చుకోవాల్సిందే. దానికి మనం అప్పచెప్పుకోవాలి. కొన్నిసార్లు ఒక వయసు వచ్చే వరకు తల్లిదండ్రులు పిల్లలకి ఆ రీతిగా పనిచేయాలి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పాలి. అప్పుడు పెద్దవాడైనప్పుడు ఏమవుడంటే దాని నుంచి తొలిగిపోడు. నేను 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా ఇంట్లో అందరూ రక్షించబడ్డారు. నాకు తెలిసింది ఏంటంటే, మాకు ఆ టైంలో రోజు బైబిల్ చదవకపోతే ఎక్స్క్యూజ్ లేదు, మాకు లేదు. ఎన్నైనా చెప్పు. మా అమ్మమ్మ ఒకటే అనేది, నీకు టైం వేస్ట్ చేస్తున్నాను, నాకు ఈ అధ్యాయం అప్పచెప్పు, వెళ్ళిపో ఆటకి అనేది. నేను కింద పడి మీద పడి ఏడ్చి గీ పెట్టి మధ్యలో ఎవరైనా దొరుకుతారేమో అని అంటే
ఆ పూటకి ఎవరి సహాయమైనా తీసుకొని నేను తప్పించుకుంటే నాకు ఎక్కువగా మా పెద్దమ్మ సహాయమే దొరికేది. మా అమ్మ ఇక్కడ ఉంది కదా, మా అమ్మ వదిలేవాడిని అనేది. అలా వదిలేసేది. ఆ రోజు మరుసటి రోజు దెబ్బలు కొట్టేది మళ్ళీ, అలా సాయం తీసుకున్నందుకు కూడా. కానీ ఆమె ఒక మాట అనేది ఏంటంటే, నువ్వు అంత కష్టపడక్కర్లే, జస్ట్ నువ్వు నాకు ఈ వాక్యాన్ని చదివి అప్పచెప్పి వెళ్ళిపో, లేదా ఈ పోర్షన్ కంప్లీట్ చేసి వెళ్ళిపో, నిన్నెవరు ఆపరు, నువ్వు ఏడ్చి ఇంకా టైం వేస్ట్ చేసుకున్నావు. అంటే నేను కొన్నాళ్ళు కష్టపడ్డాను, తర్వాత అలవాటు పడ్డాను. కానీ అది ఇప్పుడు చాలా మేలైంది నాకు. నేను కూడా నా పిల్లలకి ఇప్పుడు కూర్చోబెట్టి నేను చెప్తాను, నేను ఆ వయసులో నేర్చుకున్న కంఠత వాక్యాలు, అవి కంఠతమైన, అప్పుడు నాకు గ్రహింపు లేకపోయినా కనీసం అప్పుడు నా దగ్గర మెటీరియల్ ఉండింది. నాకు చాయిస్ ఇవ్వలేదు. అప్పుడు తిట్టుకున్నాను, నేను బాధపడ్డాను, అయ్యో మా అమ్మమ్మ నాకు చాయిస్ ఇస్తలేదని. పోనీ నా బాధ చూడలేక నేను ఒక్కడనే కొడుకుని ఇంట్లో కాబట్టి తట్టుకోలేక మా తల్లిదండ్రులు కొంచెం ఆమెనే అరిసేవాళ్ళు, ఒకసారి గసిరేవాళ్ళు, పోన్లే అంత చిన్నపిల్లడి మీద ఎందుకు అంత అని. కానీ అప్పుడు ఆమె మొండితనమో ఏదో కానీ మొత్తానికి ఈరోజు నేను ఆ వాక్యాన్ని ఇతరులకు పంచడానికి పరిచారకుండా ఇలా చేసి, దేవునికి మహిమ. నిజంగానే అది ఒకవేళ ఆ రోజు నాకు అలాంటి ఫోర్స్ లేకపోయింది నా చుట్టూ దేవుని వాక్యం పట్ల, అప్పుడు నేను కూడా విచ్చలవిడిగా ఉండేవాడిని. ఈరోజు నేను ఇట్లా పరిచయలో ఉండేవాడిని కాదేమో. అంటే దేవుని స్తోత్రం, దేవుని ప్రణాళిక గొప్పది. మీలో కూడా చాలామంది మీ ఇంట్లో వాళ్ళకి చెప్పరు, మీ పిల్లలకు చెప్పరు, వాడు చదువుకుంటాడులే, వాడికి వస్తుందిలే అంటారు. యు ఆర్ యాక్చువల్లీ స్పాయిలింగ్ దెమ్. వారిని దేవుని వాక్యాన్ని చదివిపించడం మన బాధ్యత. వాళ్ళలో ఉన్నప్పుడే చిన్ననాటి నుండే వాళ్ళలో వాక్యాలు వేయడం మన బాధ్యత. ఆయా సమయాల్లో జీవితంలో సవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ వాక్యాన్ని వాడడం నేర్పాలి మనం వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? అప్పుడు వాళ్ళు ప్రతి నిర్ణయాలు వాక్యం నుంచి తీసుకుంటారు. ఈరోజు రేపు తల్లిదండ్రుల్లోనే వాక్యం లేకపోతే ఏమవుతుంది? వాళ్ళు ఏమిస్తారు పిల్లలకి? కాబట్టి మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారని మర్చిపోకండి. సో మీ దగ్గర నేర్చుకోక మరి స్కూల్లో నేర్చుకుంటారు, తోటి విద్యార్థులతో నేర్చుకుంటారు. అవన్నీ ఇంట్రెస్టింగ్గా మారిపోతాయి రేపు. తర్వాత అవి ఇంట్రెస్టింగ్గా మారిన తర్వాత దాని లోపల నుంచి పీకాలంటే టైం పడుతుంది. కాబట్టి బాల్యం నుండే దేవుని విషయాలు వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా మార్చాలి. అది మీదే బాధ్యత. ప్రైజ్ ది లార్డ్. చిన్నపిల్లలు నేను చూస్తాను, చిన్నపిల్లలు తొందరగా అన్ని భాషలు మాట్లాడతారు ఫాస్ట్గా, వాళ్ళకి ఏం డౌట్స్ ఉండవు. కానీ పెద్దగా కొద్ది డౌట్లు ఎక్కువైపోతాయి. అప్పుడు ఇప్పుడు మాట్లాడినా కూడా తర్వాత మాట్లాడబోద్ది కాదు, ఇంకా అందరు ఏమనుకుంటారు. కానీ నౌ వెన్ ఐ సే, మేము కూడా ఇంట్లో కూర్చున్నప్పుడు ప్రార్థన స్టార్ట్ చేద్దామంటే ఫస్ట్ పిల్లలే అన్ని భాషలు మాట్లాడుతుంటారు. నేను మొన్న ఒక దగ్గరికి వెళ్ళాను, వాళ్ళ దగ్గర చిన్న పిల్లోడు ఉన్నాడు, వాళ్ళు వచ్చారు మా ఇంటికి. సారీ, మామూలు టైంలో ఆడుకుంటున్నాడు, మేము ప్రేయర్ చేస్తుంటే అందరం కలిసి ఆ అబ్బాయి కూడా వచ్చి అన్ని భాషలు మాట్లాడుతున్నాడు. చిన్న పిల్లోడు, జస్ట్ ఆల్మోస్ట్ 6-7 years ఉంటాయి. మీరు అనుకోవచ్చు మేబీ వాళ్ళ తల్లిదండ్రులు చూసి కాపీ కొట్టుతున్నామేమో, అదొక ఫన్నీగా అనిపించి అది కూడా నోటుకొచ్చింది అంటున్నాడేమో. కానీ మీరు అది కూడా చేయలేదు కదా. దాట్స్ ద బ్యూటీ ఆఫ్ చిల్డ్రన్. అంటే యేసుప్రభువు అన్నారు, చిన్నపిల్లల్ని ఆటంకపరచకండి, వారిని రానియండి. ఒక చోట మీరే మార్పు నొంది పిల్లలైతే తప్పితే మీకు తొందరగా రాదని. దేవుని విషయాలని నమ్మడం విషయంలో, ట్రస్ట్ చేయడం విషయంలో చిన్నపిల్లలాగా మారాలి మనం. చాలాసార్లు మీతో చెప్పుంటాను, చిన్నపిల్లలు ఎప్పుడైనా మీరు చూడండి, మనం ఎగిరేసే కొద్దీ నవ్వుతూ ఉంటారు. ఎందుకు నవ్వుతారు వాళ్ళు? ఏమా ఇందాక ప్రార్థన చేసేటప్పుడు, స్తుతి చేసేటప్పుడు బాగానే యాక్టివ్ ఉన్నారు, ఇప్పుడు ఎందుకు కొంతమంది సైలెంట్ అయిపోతున్నారు? నీ సైలెన్స్ వేరే వాళ్ళకి పాకించకండి. వాళ్ళది పాకద్దంటే మీలో వైలెంట్ వాళ్ళు కావాలి నాకు. లేకపోతే మీ కొంతమంది వైలెంట్ వాళ్ళు పక్క తీసుకెళ్ళిపోయి వేరే సర్వీస్ పెడతాను. ఈ సర్వీస్ అయిపోయాక తొందరగా పంపించేసి. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? అపోస్తలుడైన పౌలు అదే చేశాడంట. సో ఎంతమంది ఉన్నారు నాతో పాటు? చేయెత్తిన వాళ్ళందరూ నాతో ఉన్నారని నేను అనుకోను. ముందు తెలుస్తుంది మీరు ఎంతమంది నాతో ఉన్నారు. చేతులు ఎత్తే వాళ్ళు కూడా కొంచెం చేయి పెట్టచ్చు.
సో నేనేం చెప్పాను ఇప్పుడు, చిన్నపిల్లలు అనండి, నమ్మకం మనం నేర్చుకోవాలి. వాళ్ళు నమ్ముతారు. ఎగిరేస్తే నవ్వుతారు ఎందుకు? వాళ్ళు నవ్వేది ఆ ఎగిరేదాన్ని బట్టే కంటే ఎక్కువ వాళ్ళని ఎవరు ఎగిరేస్తున్నారో వాళ్ళని బట్టి, వాళ్ళ మీద నమ్మకాన్ని బట్టి. మీరు ఒకవేళ కొన్నిసార్లు మనం పట్టుకొని అవతల వ్యక్తి నమ్మదగిన వ్యక్తి ఉండి నేను వదిలేస్తాను పట్టుకో అంటే వాళ్ళు వదిలేసేయండి అని అంటారు. ఎందుకంటే అవతల వ్యక్తి నమ్మదగిన వ్యక్తి ఉంటే చాలా వాళ్ళకి ఎంత దూరం ఉంది, ఎంత హైట్ ఉంది చూసుకోరు, కింద పడిపోతానేమో. పెరిగే కొద్దీ ఆ భయాలన్నీ వాళ్ళకి వస్తాయి. ఆ భయాలు నింపింది ఎవరు? ఎలకంటే, బల్లంటే, కాక్రోచ్ అంటే ఎవరు నింపారు భయాలు? మాట్లాడతలేరు ఇప్పుడు. వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు మీ భయాల్ని. సో భయం కూడా నేర్పించవచ్చు అనండి, అలాగే విశ్వాసం కూడా నేర్పించవచ్చు. అందుకే బైబిల్ ఏమో తెలుసా, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. సో విశ్వాసాన్ని కూడా వినాలి, మనం ట్రైన్ అవ్వాలి అనండి. జస్ట్ బికాజ్ రక్షణ తీసుకున్నాము, బ్యాప్టిజం తీసుకున్నాము, సంఘంలో భాగమయ్యాం, నాకు వచ్చేసింది అనుకోలేవు నువ్వు. నో, ఇంకా ఏళ్ళు లెక్క పెట్టుకుంటూ కూర్చోడమే అనుకుంటే కాదు. జస్ట్ కౌంట్ ఇయర్స్ అండ్ సే నేను ఇప్పుడు 10 ఏళ్ళు క్రిస్టియన్ అయిపోయాను, 20 ఏళ్ళు క్రిస్టియన్ అయిపోయాను. నో, యు ఆర్ నాట్ లైక్ దట్. నువ్వు ఎంత విన్నావు, ఎంత నీలో పనిచేస్తుందో అది నీ ఎదుగుదలని క్యాల్కులేట్ చేస్తుంది. అసలు ఏం విన్నావు మీరు? విన్న దాని గురించి మీరు ఎంతగా దాన్ని అవలంబిస్తున్నారు, ఎంతగా దాన్ని కార్యరూపం దార్చారు, అది చాలా ఇంపార్టెంట్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎదగడం చాలా అవసరం. మనం ఎదగాలి. అని ఎదుగుదల ఆటోమేటిక్గా జరిగేది కాదు. ఎదుగుదల మన చేతుల్లో ఉంది, మనం దేవుని వాక్యానికి అప్పచెప్పుకోవడంలో ఉంది. ఇలాంటి కలిసి వచ్చినప్పుడు ఆరాధనలో మనం నేర్చుకునే టీచింగ్స్ బట్టి ఉంది, మనకి రైట్గా పెట్టే దైవజన్ బట్టి ఉంది. ప్రైజ్ ది లార్డ్. చాలా ఉన్నాయి. అయితే అంతేకాదు, మిమ్మల్ని మీరు అప్పచెప్పుకోవాలి దానికి. మీరు వెనక్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? తిమోతితో కూడా పౌలు గారు అంటున్నప్పుడు 2 తిమోతి 3వ అధ్యాయం 14వ వచనం చూస్తే, 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూద్దామా? క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు. ఏ జ్ఞానము? నిన్ను ఎస్టాబ్లిష్డ్గా ఉంచడానికి, రెండవది నీ ద్వారా ఇతరులు రక్షించబడ్డానికి. ఇది రక్షణార్థ జ్ఞానం అంటే అనండి. నీ సొంత రక్షణను కూడా కాపాడుకోమని ఉంది కదా. మీకున్న రక్షణ కాపాడుకోవడం అంటే మీకున్న రక్షణ మీకు పనిచేయడం. మీరు విశ్వసించిన దాన్ని మీరు ఆచరణలో చూసుకోవడం. దేవుని వాక్యంలో దైవిక ఆరోగ్యం ఉంది, అనారోగ్యమే లేదు అనేది ఒక స్థాయి. అది విన్నారు, అనుభవించడం ఎలా? చాలామంది అనారోగ్యం పాలవుతారు, చాలామంది ఎన్నో రకాల పరిస్థితుల్లో వెళ్తారు. అలా అంటారు, మేబీ ఇది కరెక్ట్ కాదేమో అంటారా? కానీ వాక్యంలో ఉంది. మరి వాక్యంలో ఉండి నాలో ఎందుకు పనిచేయలేదంటే కారణము వేరే వాళ్ళు అంటే కాదు. బైబిల్లో కూడా మీరు చూసే ఉంటారు, 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి అక్కడ పడున్నాడు. ఎక్కడ? కోనేటిలో. బేతెస్తానే. ఎలాంటి కోనేటి అది? ప్రతిరోజు అక్కడ ఏం జరుగుతుంది? ఎట్టి వ్యాధిగ్రస్తుడైనా ఆ నీళ్లు కదిలినప్పుడల్లా, దేవదూత వల్ల కదిలినప్పుడల్లా, దేవదూత వల్ల అని అక్కడ అంటున్నారు. ఎందుకు? దెర్ ఈజ్ ఎ స్ట్రేంజ్ స్టిరింగ్ అప్, ఒక సూపర్ న్యాచురల్ స్టిరప్ జరుగుతుంది అక్కడ. అది అన్నిట్లాగా కాదు, ఏదో గాలికి నీళ్ళు కొట్టడం కాదు. దెర్ ఈజ్ ఎ స్టిరప్, ఒక కదలికలు బలంగా ఉన్నాయి. అది వాళ్ళకి అర్థమైపోయింది ప్రతిసారి. అంటే హౌ ఇట్ స్టార్టెడ్, నాకు అసలు ఆలోచిస్తే ఎట్లా స్టార్ట్ అయి ఉంటుంది? సంబడి బిలీవ్డ్ ఇట్. ఓ హల్లెలూయా. అంటే ఆ నీళ్ళలో ఎవరు పడితే వాళ్ళు ఏమవుతున్నారంట? ఎట్టి వ్యాధిగ్రస్తుడైనా నీళ్ళు కదిలినప్పుడు అక్కడ ఏమైనా వస్తుందో, ఇప్పుడు గుడ్డోలు పడండి అని చెప్పండి అంటే దానికి సంబంధం లేదు.
వీళ్ళు నమ్మి వాళ్ళు దాంట్లో ప్రవేశించినప్పుడు ఏమవుతున్నారంట? బాగుపడుతున్నారు. అలా ఎప్పుడు అద్భుతం జరిగే చోట ఒక వ్యక్తి ఎలా ఉన్నాడు? లాంగ్ టైం రోగంలో ఉన్నాడు. పాసిబులా? పాసిబులే. ఎందుకు పాసిబుల్? ఆ నీళ్ళలో అతను ప్రవేశించలేదు. దేవుని వాక్యంలో చాలాసార్లు నీళ్ళు వాక్యానికి లేదా పరిశుద్ధాత్మకి లేదా జనాలకి కూడా పోల్చారు. దీస్ ఆర్ ద సింబాలిజమ్స్. సో అక్కడ మనం గమనిస్తే ఆ నీళ్ళు ఏదైతే ఉందో దేవుని వాక్యం అనుకుందాం, ఆ బెతెస్దా కోనేటి సంఘం అనుకుందాం. దేవుని వాక్యం స్థానంలో ఉందనండి. కానీ దూతం వచ్చి ప్రతిసారి ఏం చేస్తున్నాడంట? మీరు ఉన్నారా? ఇంటికి వెళ్ళిపోయారు? ఇంటికి వెళ్ళిపోయారంటే నేను కూడా వెళ్ళిపోతాను. ఆమేన్. దేనికి ఆమేన్ అన్నారు? ఇప్పుడు దూతం వచ్చి ఏం చేస్తున్నాడంట? ఎవరా దూత? రాసుంది అక్కడ ప్రకటన గ్రంథంలో. మీరు చూస్తారు, సంఘానికి దూత అంటే పాస్టర్ గారు. హలో అంటే అర్థం ఏంటంటే సంఘంలో బోధ జరిగిన ప్రతిసారి నీళ్ళు కదులుతున్నాయి. అంటే దెర్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు ఎంటర్ ద మెసేజ్. ఆ మెసేజ్లోకి ప్రవేశించే అవకాశం ఉంది నీకు ఇప్పుడు. కానీ మీరేమనుకుంటున్నారు? నా పాయింట్ వచ్చినప్పుడు దూరదంలే. నా 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 కొంతమంది పక్కన వాళ్ళతో మాట్లాడుతూ బిజీగా ఉంటారు, లేదా ఇక్కడ ఉన్నా కూడా ఎక్కడో మనసులో ఉంటారు. అందుకే నీళ్ళు కదులుతున్నాయి కానీ మీరు దాంట్లో ప్రవేశించట్లేదు. కానీ ఒకవేళ నువ్వు ఆ సమయానికి ప్రవేశిస్తే ఏమవుతుందంట? యూ విల్ హ్యావ్ యువర్ సొల్యూషన్. మీ సొల్యూషన్ మీకు వచ్చేస్తుంది. కానీ 38 సంవత్సరాలు అయింది. టైం ప్రకారం మెచ్యూర్ అయ్యాడిన కదా. ఏ టైంలో వచ్చి జాయిన్ అయ్యాడు అక్కడ కోనేట్లో. కానీ 38 సంవత్సరాలు అయిపోయింది అక్కడ. కానీ ఏమైంది ఆయనకి? మరి అక్కడికి వచ్చినప్పటి నుంచే 38 సంవత్సరాలు కౌంట్ చేశారో, ముందు కొన్నాళ్ళు రోగంతో అక్కడికి వచ్చాడో, మొత్తానికి వచ్చి తన జీవితంలో 38 సంవత్సరాల నుంచి అతను ఎలా ఉన్నాడంట? అక్కడ పడి ఉన్నాడు. పడి ఉంటే అతను నేర్చుకున్నది ఏంటంటే ఇన్నాళ్ళ క్రిస్టియానిటీలో ఇన్నాళ్ళ జీవితంలో నేర్చుకున్నది ఏంటంటే ఎలా మనుషుల్ని కొత్తగా తిట్టాలి, ఎలా ఇతరులని నిందించాలి. కొంతమంది ఉండరా అట్లా? వాళ్ళ భక్తే ఇతరులను విమర్శించడం. వాళ్ళు బాగున్నారా, వీళ్ళు బాగున్నారా, ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఆ సంఘం బాగాలేదు, ఈ సంఘం బాగాలేదు, ఆ పాస్టర్ బాగాలేదు, ఈ పాస్టర్ బాగాలేదు, వాళ్ళు తప్పు, వీళ్ళు తప్పు, ఇదే పని రోజంతా వాళ్ళకి. ఇదా వాళ్ళ మెచ్యూరిటీ? దానివల్ల వాళ్ళకి ఏమైనా లాభం ఉందా? ఏం లాభం లేదు. వీళ్ళ వల్ల ఎవరికైనా లాభం ఉందా? ఎవరికి లేదు. ఇంకా వీళ్ళ వల్ల నలుగురు అభ్యంతర పడుతున్నారు. అడ్డురాయిగా తగిలారు, వీళ్ళు తయారయ్యారు. ఆ మంటపానికి వచ్చిన వాళ్ళందరికీ, 5 మంటపాల్లో ఆ కోనేటికి వచ్చిన వాళ్ళందరికీ ఈయనకు అడ్డుగా ఉన్నాడు. అందరి విశ్వాసానికి అడ్డుగా ఉన్నాడు. మరి అది కోనేటి తప్ప, దేవుని తప్ప, ఎవరు తప్ప? దూత తప్ప? ఏం చెప్పండి మీరు? అద్భుతాలు చేస్తున్న దేవుని తప్ప? దూతను పంపి అద్భుతం చేస్తున్న దేవుని తప్ప? ఎందుకు ఆ టైంలో జరిగి వేరే టైంలో చేసింది నేను కూడా పడేవాడిని అంటే? ఆయన అంటున్నాడు, ఆయన చెప్పే మాట ఏంటంటే ఎప్పుడైతే ఆ దూత కదిలిస్తున్నాడో, నీళ్లు కలిగిన ప్రతిసారి నాకంటే ముందు ఎవరో ఒకరు ప్రవేశిస్తున్నారు. గుర్తుంచుకోండి, నాకు సమయం వస్తుంది వేచి ఉండే వాళ్ళకి కాదు, నాదే ఇదని ప్రవేశించే వాళ్ళకి జరుగుతుంది. నాదే ఇది అని ప్రవేశించాలి. దాంట్లో కొన్నిసార్లు నేనేం మాట్లాడకపోవచ్చు, ఇలా నిల్చొనే ఉండొచ్చు, అయినా ఐ రిసీవ్ అనొచ్చు. ఏం రిసీవ్ చేసావు? యూ కెన్ రిసీవ్ ఇన్ ద స్పిరిట్. ఎంతమంది నా మాటలు అర్థమవుతున్నాయి? దట్ మీన్స్ ఎప్పుడైతే దేవుని ఆత్మ కదలిక ఉందని నీకు అర్థమవుతుందో అప్పుడు ప్రవేశించాలి. అప్పుడు దాంట్లో మనం భాగమైపోతాం. మనకి ఇంకెవరు ప్రేయర్ చేయగలే, అప్పుడు మనకే అర్థమైపోతాం మనం ప్రవేశించాం. సో
ఆ వ్యక్తి హీల్ అవ్వకపోవడానికి కారణము తనకున్న మతం. తన మతం అనండి, అది విశ్వాసం కాదు, అది మతం. రాను రాను మిమ్మల్ని ఇంకా స్టక్ చేస్తుంది, ఇరుక్కుపోయేలా చేస్తుంది. సో దేవుడు ప్లాన్ చేసిన జీవితం మనకి ఆనందకరమైంది, సులువైంది, కాంప్లికేటెడ్ కాదు. మార్నింగ్ నేను అదే మాట్లాడాను. గొర్రెలకు జీవం ఇచ్చుటకు, అది సమృద్ధిగా ఇచ్చుటకు నేను వచ్చాను. ఇంగ్లీష్ బైబిల్ యాంప్లిఫైడ్ ఏముంటుందంటే, ద లైఫ్ టు ఫుల్ అండ్ వాట్ ఎవర్ నౌ ఈజ్ ఓవర్ఫ్లో. పొంగి పొర్లుతుందంట. నీ కొరత ఎక్కడ ఉంటుంది? పొంగి పొర్లితే. కానీ కొరతలు ఉన్నాయి, అందరికీ చాలా కొరతలు ఉన్నాయి అంటున్నారు. ఎందుకు ఉంటున్నాయి? ఎందుకంటే నువ్వు ఎక్కడో ఈ లైఫ్ని అర్థం చేసుకోలేదు. అందుకే నీ జీవితము క్లిష్టంగా మారిపోయింది. కానీ దెర్ ఇస్ నో ప్రాబ్లం, సమస్య లేదు, మీకు ఉండక్కర్లేదు అసలు. నేను అదే చెప్తున్నా, నా మెసేజ్ 10 సార్లు మారదు, ఒకటే మెసేజ్. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డాను. కానీ నా ఉద్దేశం ఏంటంటే, అన్లెస్ యూ లెర్న్, మీరు నేర్చుకుంటే తప్పితే. కొన్నిసార్లు మీకు కలిగిన నష్టాలు అవే నేర్చుకోవడానికి మిమ్మల్ని పౌరుషం తెప్పియాలి, అంతేగాని వ్యతిరేకతకు కారణం అవ్వకూడదు. పౌరుషం తెప్పాలి. నేను ఎందుకు ఇది చేయలేకపోయాను, ఈ విషయంలో నేను ఇంకెప్పుడు ఫెయిల్ అవ్వకూడదు. మీరు అలా పౌరుషానికి వెళ్ళి నేర్చుకుంటే ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, మీరు అనేకులు విడిపించే వాళ్ళు అవుతారు. హల్లెలూయా. మీరు నష్టపోరు కదా, ఇంకా ఇతరులను కూడా నష్టపోనియరు మీరు. అది చాలా చాలా డెలికేట్ ప్లేస్. అది ఐదర్ మీరే కృంగిపోయి వెనక్కి వెళ్ళిపోతారు, లేదా దాని నుంచి మీరు లేచి ఇతరులను కూడా లేపుతారు. అది మీ చేతిలో ఉంది. హల్లెలూయా. కాబట్టి వాక్యం చెప్తుంది మనకి, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు. ఇది ఊరికే కలిగిపోదానండి, అదంటే అదే కలగదు. దానికి ఏం చేయమంటున్నాడు ప్రాసెస్? శక్తి గల, ఏం గల, నాకు చాలా ఇష్టం అన్నమాట. ఉట్టి పరిశుద్ధ లేఖనాలు అనలేదు, ఉట్టి లేఖనాలను కూడా అనలేదు, రెండు ఉన్నాయి. శక్తిగల పరిశుద్ధ లేఖనాలు అనండి. శక్తిగల పరిశుద్ధ లేఖనాలు, శక్తిగల పరిశుద్ధ. రెండు ముందు అడ్జెక్టివ్స్ ఏమున్నాయి? శక్తిగలది, పరిశుద్ధమైనది. దేవుని వాక్యం ఎలాంటిది చెప్పండి? శక్తిగలది, పరిశుద్ధమైనది. దాంట్లో ఏ ఫాల్ట్ లేదని అర్థం. ఏ ఫాల్ట్ లేదు, ఏ కొరత లేదు, మీ జ్ఞానాన్ని కలిపి పూర్తి చేయడానికి. అందుకే ఇప్పుడు అదేంటి బుక్స్ ఇస్తారు కదా, బుక్స్ ఇచ్చినప్పుడు ఇంగ్లీష్ సబ్జెక్టులో నాన్ డీటెయిల్ అని ఉంటుంది. ఎక్స్ట్రా బుక్లు అవసరం లేదు మనకి. ఓన్లీ బైబిల్ ఈజ్ ఎనఫ్ ఫర్ అస్. లోకం నుంచి వచ్చే ఏం అవసరం లేదు. ఇంకా లోకంలో సమస్య వస్తే మనమే తీర్చొచ్చు. ప్రైజ్ ది లార్డ్. శక్తిగల పరిశుద్ధ లేఖనాలు, శక్తిగల పరిశుద్ధ లేఖనాలు ఎప్పటి నుంచి? బాల్యము నుండి నీ వెరుగుదువు. అంటే నువ్వు ఫస్ట్ నుంచి నీ ప్రయత్నం ఏముండాలంటే, ఎంత వీలైతే అంత దేవుని వాక్యాన్ని మీలో నింపుకోవాలి. నేను ఇక్కడ అడిగితే చాలామంది కనీసం పోయిన వారంలో ప్రతిరోజు అడిగితే అసలు చాలామంది కనబడరు ఇక్కడ. కనీసం ఒక్క రోజైనా కూర్చొని దేవుని వాక్యాన్ని చదివారా అంటే ఇక్కడ ఎవరు ఉండకపోవచ్చు. ఎందుకంటే మీరు మీ పనులలో చాలా బిజీ. ఎందుకంత బిజీ? అందుకే మీ బిజీ లైఫ్ ఏం ప్రొడ్యూస్ చేయట్లేదు. కానీ వాక్యం ఏం చెప్తా తెలుసా? ఆ వాక్యంలో దివారాత్రులు ధ్యానిస్తాయంట, వాళ్ళు ఏమవుతారు? నీటి కాలువల యోర్న నాటబడినదే ఆకు వాడక తన కాలమందు. ఈ సంవత్సరం మనం బహుగా ఫలిస్తామన్నాం, మరి ఎందుకు ఫలించలేదు? కొంతమంది ఇంకా టైం ఎందుకు తీసుకుంటారు? అది దేవుని వాక్యం తప్ప, ప్రవచనం తప్ప? నో, అది మీరు తీసుకునే విధానంలో తప్పు. ఎనీ ప్రాఫిటిక్ వర్డ్, ప్రవచనాత్మకమైన మాట ఏం చేసింది? పరిశుద్ధాత్మ వల్ల నీళ్లు కదిలించబడ్డాయి, స్టిరప్ జరిగింది, ఒక కదలిక జరిగింది. అందులో మనం ప్రవేశించాలి, వాక్యంలో మనం ప్రవేశించాలి, ఆ రెవల్యూషన్లో మనం ప్రవేశించాలి.
ఆ ప్రత్యక్షతని మనము కంప్లీట్గా ధరించుకోవాలి, దాంట్లో ఇంకిపోవాలి. అంటే మనం మాట్లాడినా అదే వస్తుండాలి, మనం చూచినవన్నీ అలా కనపడాలి. ఓ ప్రైజ్ ది లార్డ్, ఈరోజు ఇది ఫలించే సంవత్సరం, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, మీరు బహుగా ఫలిస్తున్నందుకు గుడ్ మార్నింగ్ అని అంటా మనం. గుడ్ మార్నింగ్, మీరు బహుగా ఫలిస్తారు. మన గుడ్ మార్నింగ్తో దాన్ని జోడించుంటే ఎంత బాగుండు. హలో బ్రదర్, బహుగా ఫలించు. హలో సిస్టర్, అన్నీ సంపూర్ణం చేసుకుంటాం ఈ సంవత్సరం అని మన కాన్వర్జేషన్స్లో ఎందుకు లేదు అది? హలో, ఎందుకు లేదు కాన్వర్జేషన్లో ఈ మాటలు? మళ్ళీ ఆదివారం నేను చెప్తేనే గుర్తొస్తుందా? దివారాత్రులు దాన్ని ధ్యానించాలని, అది ప్రవేశించడం అంటే అదే మాట్లాడతాం. ఎందుకంటే వేరే మాటలు రావు మనలో. ఏదైనా ఇష్టమైందంటే దాని గురించే మాట్లాడుతుంటారు కదా, దాంట్లో ప్రవేశించారంట, దాన్ని మొత్తం వీళ్ళని ఆవహించింది అదంటే. కొంతమందికి అది మ్యూజిక్ అంటే ఇష్టమంటే వాళ్ళు మ్యూజిక్తోనే ఉంటారు రోజంతా. ఆ ఇన్స్ట్రుమెంట్ పట్టుకొని కొడుతూనే ఉంటారు, వాయిస్తూనే ఉంటారు. పక్కన వాళ్ళు విసిగిపోతారు, అబ్బా తట్టుకోలేకపోతుంది ఈ సుత్తి అంటారు. కానీ వాళ్ళకి సుత్తిలా ఉండదు. అది ఎట్లా ఉంటుంది? వస్తుంది, ఆ బీట్ వస్తుంది అంటుంటారు వీళ్ళు. మనకేమో అది డబ్బాలు కొట్టినట్టు ఉంటుంది, పిచ్చి సౌండ్ లాగా ఉంటుంది. కానీ వాళ్ళు అంటుంటారు, వాళ్ళ దృష్టిలో బీట్ వినిపిస్తుంటుంది లోపల, కానీ అది బయటికి రావట్లేదు చేతిలోకి. కానీ వాళ్ళు ఏం చేస్తుంటారు, దాన్ని పట్టుకొని, లేదా కీబోర్డ్ కూడా అనుకో అంటుంటారు. వాళ్ళ లోపల అని నడుస్తుంది, వాళ్ళు అది రావాలని అంటుంటారు. మన పక్కన ఉన్న వాళ్ళకి అంటాం మనం. ఎందుకంటే మనకది వాళ్ళు వింటున్నట్టు వినట్లే మనం. ప్రైజ్ ది లార్డ్. కానీ ఒకరోజు వాళ్ళు ఆ స్థాయికి వచ్చేస్తారు. ఈరోజు గోలలాగా అనిపిస్తున్నారు నీకు, రేపు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏ లోపల నడుస్తుందో అదే లైఫ్లో కూడా కనబడుతుంది. దట్స్ కాల్డ్ మెచ్యూరిటీ. దేవుని కోసం వచ్చి పాటలు పాడడం కాదు, మన జీవితమే ఒక పాట అవ్వాలి. ఏదో 4 పాటలు నేర్చుకొని వచ్చి పాడడం కాదు. యు నో వాట్, ద ఒరిజినల్ ప్లాన్ బైబిల్ ఏమో తెలుసా? మీ జీవితమే ఒక పాట అవ్వాలి, మెలడీ అవ్వాలి. దట్స్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే దేవుని వాక్యం మీలో సరిగా అమర్చబడుతుందో, దానికి బేసిక్ థింగ్స్ స్క్రిప్చర్స్. అసలు మీకు బైబిల్ చదివే అలవాటే లేదు, ఏం చేయాలి మీతో నేను? యు ఆర్ సో బిజీ. ఎప్పుడైనా ఆలోచించారు కూర్చొని, హౌ మచ్ బైబిల్ డూ యూ రీడ్ ఎవ్రీ డే? ఎంత చదువుతారు మీరు బైబిల్? పోనీ ఎన్నిసార్లు మీరు ఆ బైబిల్ మీలో ఉండేంతగా కంప్లీట్ అయిపోయింది ఆ బైబిల్? ఒకసారి చదివితే అయితే మొత్తం ఎక్కదు కదా, కనీసం ఒక అందాజ్ వస్తుంది. అందాం కదా, అందాజ్ ఎక్కడెక్కడ ఏమున్నాయని కదా, కొంచెం అక్కడిక్కడ ఉన్నవి అర్థమవుతుంటాయి. కనీసం డానియేల్ గురించి మాడితే ఆ డానియేల్ అని ఒక ఆయన ఉన్నాడని తెలుస్తుంది. కొంతమంది నేను అన్నాను అనుకో, హోషేయ అన్నాను అనుకో, హోషేయ ఉన్నాడు అసలు బైబిల్లో అనిపిస్తుంది. ఇంకా మన జఫన్యా అన్నాం అనుకో, అయిపోయాక. ఇలాంటివి అసలు సంబంధమే లేదు, అది ఎవరో అనుకుంటారు, ఎవరైనా పేరు చెప్తున్నారు. ఓ బద్య అన్నాం అనుకో, ఓ బద్య అంటే ఇంకా సో ఏంటి సమస్య? మనం అక్కడికి ఎలా పోవాలి మరి? యూ డోంట్ ఈవెన్ నో. ఇందాక అయ్యగారు ఒక వాక్యం తీసి చూపించారు మీకు, జకర్యాలో కదా, దాంట్లో డబల్ వస్తుంది తిరిగానుంది. అసలు ఆ జకర్యా బుక్ ఉందనే తెలియకపోతే బైబిల్ ఎట్లా పోతాం ఆ వాక్యానికి? రేపు ప్రభు భూమి మీదకి రాబోతున్న సమయం గురించి జకర్యా 14వ అధ్యాయం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనకి. అసలు ఆ జకర్యాని ఎప్పుడు చూడలేదు మీరు, ఎలా? సో దేవుని కాదు అనడానికి, మతాన్ని సృష్టించుకొని గో అండ్ రీడ్ యువర్ బైబిల్. మీరు చదవలేమండి మేమంటే, చదవలేని వాళ్ళకి కూడా మార్గాలు ఉన్నాయి. ఆడియో బైబిల్ ఉంది. సో మీరేం చేయాలి? ఆ లేఖనాల్ని మీరు కంపల్సరీ మీలో రానివ్వాలి, ఇంకనివ్వాలి లోపలికి. బాల్యం నుండి, అది ఇంకా బాల్యం నుండి జరిగితే చాలా మంచిది.
మీరు ఒకవేళ కొంచెం వయసు వచ్చాక రక్షించబడితే మీ పిల్లలకి ముందు నుంచే నేర్పండి. ఆ పిల్లలు మీకు హెల్ప్ చేస్తారు నేర్పడానికి. ఇప్పుడు మీరు చదువుకోని పేరెంట్స్ ఉంటే కూడా పిల్లల్ని చదివిస్తున్నారా లేదా? వాళ్ళైతే చదవకుండా బెటర్ కదా, స్కూల్కి పంపిస్తారు కదా. మీరు ఏ కష్టం చేసినా వాళ్ళు స్కూల్కి పంపుతారు కదా. నాన్న నీ స్కూల్ పుస్తకాలు అయిపోగానే బైబిల్ చదువు నాన్న నా కోసం, లేదా బైబిల్ చదివి తర్వాత స్కూల్ పుస్తకాలు చదువుకో అంటే ఒక అరగంట నాకు నువ్వు పక్కన కూర్చొని బైబిల్ చదివి పెట్టినానా అంటే చదవరా? ఏం మాట్లాడలేదు మీరు. అసలు ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే అసలు మాకు ఇట్లాంటి మాటలు చెప్తున్నారండి. నేను అంటాను అలాంటి వాళ్ళకి ఫస్ట్ ఏం చేయాలంటే చదువు రాదని వంక చెప్పి బైబిల్ ఎగ్గొట్టే వాళ్ళకి బ్యాంక్ కార్డులు తీసేసుకోవాలి. ఏం తీసేసుకోవాలా? బ్యాంక్ కార్డులు అన్నీ తీసేసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళకి ఎందుకు బ్యాంక్ కార్డులు ఇంకా చదువు రానప్పుడు? ఫోన్లు తీసేసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకు మరి? దానికి చెప్పలేదు సాకు. ఫోన్ టచ్ ఫోన్ కూడా వాడుతున్నారు ఇప్పుడు, నెంబర్లు కూడా కొడుతున్నారు దాంట్లో. అది ఎలా వచ్చింది? అది ఎలా వచ్చిందమ్మా మీకు? బైబిల్ మాత్రం అంటే చదువు రాదు. కొంతమంది భలే తెరుస్తారు, ఇట్లా బైబిల్ తెరిచి పెడతారు. నేనేమో ఇక్కడ తిమోతి పత్రిక చెప్తుంటే వాళ్ళు కీర్తనలో ఉంటుంది బైబిల్. ఎంత అద్భుతం వాళ్ళు కదా, చాలా అద్భుతం వాళ్ళు. కీర్తనలో ఎలా తిమోతి కనిపించింది వాళ్ళకి? ఎక్కడైనా చెప్పండి అక్కడే ఉంటుంది బైబిల్. అది మళ్ళీ నేను చెప్పినప్పుడల్లా అని అంటుంటారు. ఇవన్నీ ఎక్స్పర్ట్ ఉంటారు ఇలా. సడన్గా మీ దగ్గరకు వచ్చి బైబిల్ చూస్తే మీరు దొరికిపోతారు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? సో ఫస్ట్ నుంచి మీకు టైం మీకేం లేదు. నేను చాలా పాస్టర్ కరుణబాబు గారితో ఉన్నాను, నేను ఆయన వాక్యం వింటా మామూలు అనుకున్నాను నేను అని నన్ను చెప్పడం కాదు. నా వాక్యం విన్నా నీకు రిజల్ట్స్ రాకపోవచ్చు, ఎందుకంటే వాక్యం నుంచి వస్తుంది రిజల్ట్స్. సో ఇంకా మనం ఏమవచ్చు, ఆ కోనేటికే ప్రాబ్లంగా మారచ్చు. నా ద మెసేజ్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ మెసేజ్ దూషించబడకూడదు. అంటే నువ్వు ఆ మెసేజ్లో ప్రవేశించాలి ఫస్ట్. నాతో ఉంటే సరిపోదు. నేనేం చేస్తున్నా అదే మీరు కూడా చేయాలి. నేను మాట్లాడినప్పుడు ఏమొస్తుంది నా నోట్లోంచి గమనించాలి. నేను ప్రేయర్ ఎలా చేస్తాను గమనించాలి. నేను ప్రేయర్ చేసినప్పుడు ఎలాంటి మాటలు వాడతాను వినాలి. అవేం మాట్లాడాలి. అంతేగాని నేను ఒకలా చేస్తున్నాను మీరు ఒకలా చేస్తున్నారు, ఏమవుతుంది? అర్థమైపోతుంది మీరు ప్రవేశించలేదని ఎప్పుడు. దట్స్ వాట్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు సేమ్ రిజల్ట్స్ వస్తాయి. నేను ఎప్పుడైనా మీ దగ్గర విరిగిపోయి వచ్చానా, నలిగిపోయి వచ్చానా? ఎందుకు రాలేదు? ఎందుకంటే ఆ మెసేజ్ నాకు పనిచేసినప్పుడు మీకు కూడా పనిచేస్తుంది. సో నేను అనేది ఇట్స్ నాట్ కంపల్సరీ అందరూ బాధపడాలని. నో, మీరు ఆనందంగా ఉండొచ్చు, పరిస్థితులకు భిన్నంగా ఉండొచ్చు. ఎలా జరుగుతుంది అది? మీరు ఎప్పుడైతే ఆ వాక్యంలో మెచ్యూర్ అవుతారో, ఆ వాక్యంలో ప్రవేశించడమే కదా అని అంటున్నాడు. పరిశుద్ధ లేఖనములు బాల్యం నుండి నీవు ఎరుగుదు కనుక నీవు నేర్చుకున్న తర్వాత ఫస్ట్ బైబిల్ వాక్యాలు మీలో ఉండాలి. సపోజ్ మీరు రోజు ఎంత కష్టపడాలంటే కనీసం ఆ వాక్యం అంతా మీలో కూర్చోవాలి. ఇప్పుడు నన్ను కదిలిస్తే మీరు ఏమడితే అది చెప్తాను నేను వాక్యం నుంచి. ఎందుకు? నేను బైబిల్ తెరవకపోయినా నాలో ఉంది తెరిచి బైబిల్. మీకు అర్థమైతే ఎంత బాగుండో. అంటే అవగాహన రావాలి మనకి ఏది ఎక్కడుందని. నేను ఏదైతే మా అమ్మమ్మ నేర్పించిందో మాకు కంపల్సరీ పెట్టి అధ్యాయాలు చెప్పమని, అది ఇప్పుడు వరకు గుర్తున్నాయి నాకు. ఇప్పుడు కూడా చెప్పగలను నేను. ఇప్పుడు ఇంకా ఇష్టంగా చెప్తా. అప్పుడు తొందరగా చెప్పి ఉంటాను, మధ్యలో తడుముకొని. ఇప్పుడు తడుముకోకలే, ఎందుకంటే అక్కడ ఏం ఉండాలో కూడా అర్థమైంది నాకు. అక్కడ ఇదే ఉంటుంది. పొరపాటు పలకలేను నేను. అర్థమైందా మీకు? అంటే అర్థమేంటంటే ఇది ఇలా ఉండకూడదే అని అడుగుతాం కదా. ఇప్పుడు మీరు స్త్రీలు వంట వండుతారు, రెగ్యులర్గా వండుతారు. ఎప్పుడో ఒకసారి సరదాకు వచ్చి వండుతుంటారు ఇంట్లో మగవాళ్ళు ఎవరో పిల్లలు. వాళ్ళు వండినప్పుడు అన్నీ అడుగుతారు 10 సార్లు, ఇదే కదా, ఇదే వేయాలి కదా, ఇదే అంటే అవును ఇదే అంటే మొత్తం అన్ని చెప్పి చేస్తున్నావు అని వేస్తారు. అదంతా నీళ్ళు ఊరు కూర్చుందనుకో, ఎట్లనో ఉందనుకో, ఇట్లా కాకూడదే ఇది అంటావు. నువ్వు చెప్పినట్టు చేసావు అంతా అని.
ఏదో తేడా చేసావు నువ్వు, అసలు ఇట్లా కాకూడదు. ఎందుకు కాకూడదు? ఏమేమి చేసావు అని అడుగుతాను లిస్ట్. ఆ లిస్ట్ అంతా చెప్తారు వాళ్ళు, అన్ని లిస్టులోనే ఉంటుంది. కానీ ఏదో తేడా చేసావు నువ్వు, ఏదో వెనక ముందు చేసావు నువ్వు అని పరీక్షిస్తే అప్పుడు బయటపడదా? కానీ వీళ్ళు రోజు లిస్ట్ వేసుకొని చేయరు. వీళ్ళు రోజు లిస్ట్ వేసుకొని వండరు కదా. మీరు స్త్రీలు వండుతారు కదా ఇంట్లో. పొద్దున్న లేచి బుక్ తీస్తారా? వంటల పుస్తకాలు తీసి ఏ ఇది బి ఇది అని స్టార్ట్ చేస్తారా? ముందు నూనె పోయే వాళ్ళను ఎడం చేత్తో కూడా వండుతారు కదా. దట్స్ కాల్డ్ కాన్షియస్ అన్కాన్షియస్ కంప్లైన్స్ అంటాం దాని. అది మంచి భాష అది. నేను అంటే అర్థమైనా తెలుసా? తెలియకుండానే రైట్ చేస్తున్నాను మా ఖరాబాష్ అని తెలియలేబా అంటే అర్థమైనా తెలుసా? నీకు తెలియకుండానే సరిగా చేస్తున్నాను అంటే నువ్వు ఎంత దాంట్లో ఇంకిపోయావంటే నువ్వు తప్పే చేయలేవు ఇంకా. మా అంటే బేష్, నాకు చాలా బాగా నచ్చింది ఇది అసలు. దట్ ఈస్ వాట్ యు నీడ్ ఇన్ ద ఫెయిత్ ఆల్సో. విశ్వాసంలో కూడా నీకు కావాల్సింది తెలుసా? నువ్వు తెలియకపోయినా సరే చేస్తావు. ఓహోహోహో, అది మెచ్యూరిటీ. కొంతమంది చూసి చెప్పేస్తారు, ఇది మంచివి, ఇవి మంచి కాదు, ఈ కూరగాయ మంచిది, ఈ కూరగాయ మంచిది కాదు, ఇది తీయగా ఉంటుంది, ఇది ఉండదు అంటారు. మనం కోసి తింటే కానీ తెలియదు మనకి. వాళ్ళు చూడగానే చెప్తారు ఇది ఇది పుల్లగా ఉంటుంది. లేదు సార్ చాలా తీయగా ఉంటుంది అంటాడు వాడు అమ్మేవాడు. నేను మా డాడీ దగ్గర చూసాను. మా డాడీ అలాగే అనేవాడు. మా డాడీ సెలెక్ట్ చేసిన పర్ఫెక్ట్ ఉండేది అంత. అసలు ఎలా చేస్తావు డాడీ నువ్వు అంటే, ఇది చెప్తే రాదురాను. పర్ఫెక్ట్గా తెచ్చేవాడు. పండు తెస్తే అది పర్ఫెక్ట్ ఉంటుంది. మనం అలాగే స్టైల్ కొట్టిపోయి తెచ్చిన రోజులు ఉన్నాయి. అప్పుడు ఏం కాలే, ఇది చూడు చాలా బాగుంటుంది డాడీ అని ఓపెన్ చేస్తే తెల్లగా ఉండేది అది మామిడి పండు. ఆయన తెస్తే ఏమో మంచిగా ఎర్రగా ఉండి తీయగా ఉండేది. బయట నుంచి అలా ఏం అర్థమైంది కదా. మరి ఎలా అర్థమైంది నీకు? ఆయన చూసి చెప్పేవాడు, ఇది కరెక్ట్గా ఉంది, ఇది బాగాలేదు. బియ్యం అలాగే తెచ్చేవాడు. నేను అనుకునేవాడిని ఎలా, అది వాళ్ళలో ప్రవేశించేసింది అంతా. అలాగే మీ జీవితంలో వాక్యం ప్రవేశించాలి, మీలో ఇంకిపోవాలి. ఏది పట్టుకున్న వాక్యంలో చూడాలి, ఇది కరెక్ట్ కాదు నాకు, ఇది కరెక్ట్. అదే నీకు అంటే నిద్ర నుంచి లేపినా కూడా ఇదేనా, ఇది చేస్తాను నేను అని చెప్పేస్తాను. ప్రైజ్ లార్డ్. ఎంతమంది నాకు వాయిద్యం కూడా అంతే కదా. ఇప్పుడు మీరు నిద్ర నుంచి లేస్తే వాయిస్తారా? కొంచెం ఫ్రెష్ అయ్యి మొహం కడుక్కున్నాకే వాయిస్తారా? ఆయనకేం తెలియదు. అది నిద్ర నుంచి లేచి కూర్చోబెట్టి ఏం చేస్తారు? కొంచెం నిద్రపోయి కూడా వాయిస్తారు వాళ్ళు. ఈయన కాదు. నేను రాజ్బాబు గారితో వెళ్ళినప్పుడు ఒక కీబోర్డ్ ప్లేయర్ ఉండేవాడు ఆయన, విక్రమ్ అన్నారు. ఇప్పుడు ఆయన నెల్లూరులో పరిచయం చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన నేను లిటరల్గా స్టేజ్ మీద చూసేవాడిని, నిద్రపోయి వాయించేవాడు ఆయన. గురుక కూడా వచ్చేది మధ్యలో పక్కన అన్నా అంటే. కానీ అది తప్పేది కాదు. మీకు అర్థమవుతుందా? కార్డ్ తప్పేది కాదు, ఆ శృతి మారేది కాదు, లేదా ఏమంటుంది దాన్ని టోన్, థ్యాంక్ యూ, టోన్ మారేది కాదు, ఏ తప్పయ్యేది కాదు. ఏళ్ళు ఎక్కడ పడాలో అక్కడ పడేది. మళ్ళీ నిద్రలో కూడా అంటే వాళ్ళు ఏళ్ళు కూడా నేర్చుకున్నాయి. ఈయననే కాదు, ఏళ్ళు నేర్చుకున్నాయి. మై గాడ్. నేను ఏం చెప్తానంటే వాక్యంలో ఒక చోటు ఉంది, ఆయన నీ చేతులకు యుద్ధము, నీ వేళ్లకు పోరాటం. అంటే అర్థమేంటో తెలుసా? నీవు తెలిసా తెలియకుండా కరెక్టే చేస్తావు. దట్ ఈస్ కాల్డ్ మెచ్యూరిటీ. అబ్జర్వేషన్ ఉన్నప్పుడే మంచి చేస్తావు, లేకపోతే చేయమంటే కాదు. దట్స్ కాల్డ్ లెడ్ బై ద స్పిరిట్. అంటే నువ్వు పొరపాటు చేయలేవు, ఎందుకంటే ఆత్మ నిన్ను పూర్తిగా ఆత్మ పూర్ణులై ఉన్నావు నువ్వు. You are stimulated, run by the spirit now. ఆటో పైలట్ లాగా. ఆటో డ్రైవ్ కార్స్ వచ్చాయి ఇప్పుడు. ఆటో పైలట్ ఏంటో తెలుసా? ఫ్లైట్ని ఆటో పైలట్ పెడితే అదే నడుపుకుంటుంది. డెస్టినేషన్ దగ్గరకు వచ్చాక మీకు అలర్ట్ ఇస్తుంది. సో ఇట్ విల్ డ్రైవ్ బై ఇట్స్ ఓన్. ఇంజన్స్ అన్నీ అవే రన్ అవుతుంటాయి, అన్నీ అదే చూసుకుంటుంది సెట్ పాయింట్ వరకు. సో మీ జీవితంలో వెన్ యూ ట్యూన్ అప్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు ట్యూన్ అప్ చేసుకుంటే, ఇప్పుడు కొత్తగా ఏఐ ఉంది. ఏఐకి నేర్పిస్తున్నారు అన్ని సిస్టమ్స్, అదే చేసేస్తుంది అన్నీ. ఏఐ కూడా ఎర్రర్ అవుతుంది, ఏదో ఖచ్చితంగా అవుతుంది. అది ఇట్స్ నాట్ డివైన్.
ఇట్స్ మ్యాన్ మేడ్. బట్ హోలీ స్పిరిట్ విల్ నెవర్ మేక్ మిస్టేక్. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా మిస్టేక్ చేయడానికి వీల్లేదు. ఎంతమందికి అర్థమవుతుందో? నిద్రపోయే వాళ్ళకి తప్ప అందరికీ అర్థమవుతుందన్నమాట. అంటే నిద్రపోయేలు ఎవరు? కళ్ళు తెరిచి కూడా ఉంటారు కొంతమంది, మనసు లోపల స్పిరిట్లో నిద్రపోయే వాళ్ళు, మత్తులో. ఓపెన్ యువర్ సెల్ఫ్ అండ్ బీ అవేక్ ఫర్ ద వర్డ్. ఆయన ఏమన్నా తెలుసా? నువ్వు ఎప్పుడైతే ఆ వాక్యాల్లోకి నువ్వు పూర్తిగా ఇముడుతావో, రూఢి అని తెలుసుకుంటావో, ఎప్పుడైతే నీకు నిశ్చయితలు వచ్చేస్తాయో, ఎవరి వల్ల నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. నెక్స్ట్ వచనం ఏముంది? దైవజనుడు సన్నద్ధుడై. అప్పుడు నువ్వు ఏమవుతావు? మామూలుగా ఉండలేవు, దైవజనుడుగా అయిపోతావు. అంటే అర్థం ఏంటో తెలుసా? మెన్ ఆఫ్ గాడ్, ఉమెన్ ఆఫ్ గాడ్ తయారవుతున్నావు. అంటే నీకు స్టేజ్లో వేసి ఎవరు మైకి లేకలే, నువ్వు ఎక్కడ పోయినా ప్రతి సత్కార్యం చేస్తూ ఉంటావు. అంటే నువ్వు తలపెట్టిన ప్రతి కార్యం సక్సెస్ అవుతుంది, నువ్వు చెప్పిన మాటలు సక్సెస్ అవుతాయి. లేకపోతే చెప్పేది ఒకటి, జీవితంలో ఒకటి ఉండదు. అది ఈజీ కదా, మనకు జరగకపోయినా చెప్పేయచ్చు. కానీ ఎవరు బాధ్యత? కొన్నిసార్లు మనం కరెక్టే చెప్పి మనం అనుభవించకపోవచ్చు. కారణం ఏంటంటారు? అది ఇంకెంత దుస్థితి. నువ్వు ఇంకో వాళ్ళకి చెప్తున్నావు, వాళ్ళు మేలు పొందారని సాక్ష్యం ఇస్తున్నారు నీకు, మరి నీకే జరగట్లేదు. అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? అది నేను ఫ్రస్ట్రేట్ చేస్తుంది. ఒకరోజు నువ్వు చెప్తున్న దాన్ని ఆపేసేలా చేస్తుంది. ఎంతమంది చూపించగలను నేను? మొదలుపెట్టారు ఉత్సాహంగా, ఆగిపోయిన వాళ్ళు. కారణం ఏంటి? వాళ్ళు ఇప్పటికీ అంటారు నాకు దేవుడు పిలుపు వేరే, నా పిలుపు వేరే అంటారు. మరి ఏం యాక్షన్ తీసుకోవట్లేదు? అది చాలా దుర్భరమైన స్థితి. అది ముందుకు రానియదు మిమ్మల్ని. ఎప్పుడు ఏదో ఒక సాకు చెప్పుకుంటూనే ఉండిపోతారు మీరు. యూ విల్ బి స్టక్ లైక్ దాట్. కానీ ఎవరైతే వైలెంట్గా ముందు వస్తారో వాళ్ళే నేర్చుకొని పైకి వెళ్తారు. ఇంకా దేవుడు ఇస్తారు. మీకు విషయం తెలుసా? నేను ఒక విషయం చెప్తున్నాను, ఇది వాస్తవం. మనందరం ప్రభు ఎదుట ఉన్నప్పుడు ఒక టైం ఉంటుంది, మనందరికీ దేవుడు వీడియో వేసి చూపిస్తాడు, స్క్రీన్ మీద పెద్దగా చూపిస్తాడు మనకి. దాంట్లో ఒక భాగం కూడా చూపిస్తాడు. ఏంటో తెలుసా? బాగా వినండి ఇది. నీ జీవితంలో ఆయన ఇచ్చిన పిలుపుని బట్టి నువ్వు ఏమేమి చేయొచ్చో కూడా చూపిస్తాడు. ఇలా ఇలా చేసి ఉండొచ్చు నువ్వు అని అన్నీ చూపిస్తాడు. చూపించి ఇవన్నీ నువ్వు ఎందుకు చేయలేకపోయావు అంటే నువ్వు దానికి రెస్పాండ్ అవ్వలేదు. రెండోది, ఇలా నువ్వు చేయలేకపోయినవన్నీ కూడా ఇంకొకరు చేసింది చూపిస్తాడు. ఏంటది? మాట్లాడలేదు మీరు ఇప్పుడు. నువ్వు ఏదైతే చేయగలిగావో, ఏదైతే నువ్వు చేయాల్సిందో దాన్ని ఇంకొకరు చేయగా చూపిస్తాడు. అది అప్పుడు చూపిస్తే మీరు అనుకోవచ్చు అది ఇంకెంత బాధ ఉంటుంది. ఇది నేను చేయాల్సింది, అసలు నాతో జరగాల్సింది ఇంకొకరు చేయడం చూస్తే అది ఇంకెక్కువ బాధ పెడుతుంది. ఏం చేయలేరు అప్పుడు. మీరు ఎంత చేసి ఉండొచ్చు. సో ఎలా చేయగలం మనం? ఎలా చేయాలి నేను పాస్టర్ గారు అంటే ఆ స్థాయికి రావాలి. ఇందాక నేను చూపించిన రోమా 8:14. దేవుని ఆత్మచేత చదవండి అందరూ, మీరు తీసి. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని. మిగతా వాళ్ళు కారా అంటే అర్థం ఏంటి? ఈ కుమారుల పదం ఏమన్నాను? హ్యూస్. మామూలుగా దేవుడు మనని కన్నాడు అంటే ఆయన ద్వారా మనం తిరిగి జన్మించాం. ఆయన వాక్యం ద్వారా మనని కన్నాడు. సత్యవాక్యం వల్ల మనని కన్నాడు. సువార్త వాక్యం అనే బీజం ద్వారా మనని కన్నాడు. అవునా కాదా? అక్షయమైన బీజం ద్వారా మీరు పుట్టారు. యోహాను సువార్త 1:12 ఏముందంటే తను ఎందుకు అంగీకరించిన వారందరూ అనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు అధికారం ఇచ్చెను. అధికారం అంటే ఎవరికి ఉంటుంది? పుట్టిన వాళ్ళకే ఉంటుంది కదా. అక్కడ వాడిన పదం ఏంటో తెలుసా? పిల్లలు అనేది టెక్నాన్. టెక్నాన్ అంటే కన్న పిల్లలు. దేవుడు మనకి కన్నాడనండి. 13వ ఏముంటుంది? వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను. నేను చాలాసార్లు ఈ వాక్యాన్ని మీకు వాడిన ఈ వాక్యంలో మీరు ప్రవేశించకపోతే దీంట్లో ఉన్న సత్యాన్ని మీరు అనుభవించలేరు. హలో వాక్యం ఏముంటుంది తెలుసా? మీరు దైవంలనియు సర్వోన్నతుని దేవుని కుమారులనియు నేనే
సెలవిచ్చి ఉన్నాను, అయినను ఇతర మనుషుల వలె మీరును చనిపోదురు. ఇతర మనుషులు ఏంటి? మీరు మనుషులు కాదా? మరి కాదనే కదా అర్థం. మనుషులే అంటారేంటి? ఎవరన్నారు మీరు మనుషులని? మరి ఏంటి మేము అంటే బైబిల్ చెప్తాం దైవములని. ఇదే తప్పుబోదా? ఎక్కడి నుంచి తప్పుబోదైంది? నేను తప్పుబోదైతే మా యేసయ్య కూడా తప్పుబోదకుడే అనండి, చూద్దాం. ధైర్యం ఉంటే నన్ను అనేసి ఈజీగా, నన్ను అనేసి ఇంకో బోధకుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. బట్ వెన్ ఐఎమ్ టెలింగ్ మై మాస్టర్స్ వర్డ్, నేను నా యజమాని మాట మాడుతుంటే మీరు నన్ను ఎలా కాదంటారు? నా యజమానిని కూడా కాదనంటే మీరు ఎలా అంటారు అయ్యగారు? అట్లా అంటే యోహాను 10వ అధ్యాయంలో 30వ వచనం నుంచి ఏమన్నది? మీ బైబిల్ తీస్తున్నట్టు సౌండ్ ఇక్కడే వస్తుంది, ముందు ముందే, వెనకాల ఎవరు రావట్లేదు. వదిలేశారా మధ్యలో? పోనీ టెక్నాలజీ వాడితే మంచిదే. నేను తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాడు. దాని తర్వాత ఏమైంది? యూదులు ఆయనను కొట్టవల్లని మరలా రాళ్ళు చేత పట్టుకుని. ఎందుకు రాళ్ళు పట్టుకున్నారు అడిగాడు ప్రభు కూడా. మీరెందుకు రాళ్ళు పట్టుకున్నారు? తండ్రి వద్ద నుంచి ఏ మంచి కార్యం చేశారని రాళ్ళు పట్టుకున్నారంటే తండ్రి దగ్గర నుంచి మంచి క్రియలు చేసినందుకు కాదు. నెక్స్ట్ 33వ వచనం. అందుకు యూదులు ఏమన్నారంట? నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు. ఆయన దేవుడు అని చెప్పాడు అక్కడ. ఆయన ఏం చెప్పాడంటే నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. నా తండ్రి, దేవుడు నా తండ్రి అన్నాడు ఒక మాట. రెండోది ఆయన నేను ఒకటే అన్నాడు. వాళ్ళకి ఏమర్థమైంది? అసలు యేసు దేవుని కుమారుడు అనండి. యేసు ప్రభు దేవుని కుమారుడు. కుమారుడు అంటే అర్థం ఏంటి? దేవుడికి పుట్టాడని కాదు. కోర్స్ దేవుడు కన్నాడు, కానీ శరీరకంగా ఆలోచన కాదు అది. ఆ మాటకు వస్తే యేసుక్రీస్తు ఎవరు? దేవుడే మనిషిగా ఈ భూమి మీద ఉండడం. యేసుక్రీస్తు దేవుడు కుమారుడు అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడే మనిషిగా ఉండడం అనండి. చెప్పండి దేవుడే. మరి మీరు దేవుని కుమారులు అంటే ఇది అనలేకపోతున్నా, నోట్లోంచి మాటలు వచ్చట్లే, అవునా కదా? సో మీకు నచ్చినా నచ్చకపోయినా ఆయన ప్రణాళిక ఇదే. వాళ్ళని కూడా క్వైర్ టీంలో ఇద్దాం నెక్స్ట్ టైం. బాగా కొడుతున్నారు మ్యూజిక్. నెక్స్ట్, అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? లేఖనము ఏమవ్వదు, నిరర్ధకము కానేరదు. మీరు నీకు నచ్చినప్పుడల్లా లేఖనాలు కొట్టేయలేరు. ఇది లేఖనం స్థిరమైంది. నెక్స్ట్ వచనం చూడండి ఇప్పుడు, కంటిన్యూ. అదే నిరర్ధకం కానేరదు. దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినట్ల నేను దేవుని కుమారుడని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా. ఇది రాంగ్ టీచింగ్ అంటావాను. ఎవరికి దేవుని వాక్యం వచ్చానో వాళ్ళు దేవుని కుమారులను. అంతేకాదు దైవములు. సువార్త వల్ల మీరు రక్షించబడ్డారు, ఆ సువార్త వల్ల కనబడ్డారు. మీరు దైవములు అంటే దేవుడు అవసరం లేని దైవాలు కాదు, ఆ దేవుడు ఆత్మ కలిగిన దేవుని కుమారులు మీరు. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? అంటే ఈ భూమి మీద మీరు ఆయన ఎక్స్టెన్షన్. ద్రాక్షవల్లి నేను, మీ నా తీగలు అన్నాడు. మీకు చాలా పెద్ద జీవితం ఉందండి, చాలా పెద్ద పర్పస్ ఉంది. మీరు చాలా చిన్న దాంట్లో బతుకుతున్నారు. రోజు ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలని తిరిగి పెద్ద దానికి ఫోర్స్ కొట్టక్కర్లేదు. మీరు ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, పిహెచ్డి చదివినా మీరు అవన్నీ ఏంటి తెలుసా? జంతువు జీవితం. ఏంటది? మీకు వినలే, అర్థం కాలే. మీరు లోకంలో ఏమైనా చేయండి, అవి జంతువులు కూడా చేస్తున్నాయి. కానీ నిత్యత్వం కొరకు, దేవుని పని కొరకు, దేవుని వాక్యాన్ని బట్టి చేసేవే మీరు దేవుని పనులు చేసిన వాళ్ళగా ఉంటుంది. మనుషులు కూడా జంతువులు లాంటి వాళ్ళే అని సొలొమోను జ్ఞాని అన్నాడా లేదా? చూపినా మీకు ప్రసంగి 3వ అధ్యాయం. మీరు ఇందాక సీరియస్ అయ్యారు, కొంతమంది జంతువులాగా అంటారండి మామూలు చేయమనాలని. మీరు రోజు ఏం సంపాదిస్తున్నారు, ఎంత చేస్తున్నారు, ఇవన్నీ నాకెందుకు? అది పెద్ద గొప్పనా ఇది? ఇట్స్ నథింగ్. 3వ అధ్యాయం 18వ వచనం.
చూడండి అక్కడే ఉంది. కాగా ఆ. తాము మృగముల వంటి వారని, ఎవరంట? మృగముల వంటి ఆ. నరులు తెలుసుకున్నట్లును. ఇది వాస్తవం, సత్యం కాదు. సత్యం అంటే ఇది ప్రత్యక్షత కాదు, అది ఆయన ఆలోచన. అయ్యయ్యో, బైబిల్లో ఎవరంటున్నారు అనండి అని కూడా చూడాలి మీరు. తొందరపడి ఇది మీ సొంత ప్రత్యక్షత చేసుకున్నారనుకో, మీరు కూడా అలాగే తయారవుతారు. నేను మీకు ఇప్పుడే చూపిస్తాను. ఉన్నారా? ఇంటికి వెళ్ళిపోయారా? ఈరోజు వద్దు సార్, రేపు చూసుకుందాం, వచ్చే వారం అని కూడా కలుసుకుందాం. ఎంతమంది ఇప్పుడే వినాలనుకుంటున్నారు? ఎత్తని చేతులను ఒకసారి కౌంట్ చేయను అన్న వెనకాల నుంచి. నా ప్లీజ్, ఎత్తన వాళ్ళు అలాగే ఉండండి, నిజాయితీగా ఉండాలి. ఒకసారి లెక్క పెట్టుకుని ఎంతమంది ఎత్తలేదు. ఫోటో తీయఒకటి. ఇట్స్ ఓకే. నో ఐ వాంట్ యూ టు బీ ఇంట్రెస్టెడ్. మృగములు వంటి వారిని నల్లు తెలుసుకున్నట్లు దేవుడు వారిని విమర్శించినట్లును ఇలాగ జరుగుతున్నదని అనుకోండి. నెక్స్ట్ వచనం. నరులకు సంభవించినది ఏదో నేను ఊరికే చెప్పలేదు, అదే మృగములకు సంభవించును, వాటికి కలుగు గతి అవునా? ఇక్కడ ఏముంది తెలుసా వాక్యంలో? మనుషులకి జంతువులకి తేడా లేదు, ఇద్దరు ఒకటే అని ఉంది. ఏమంటారు మీరు దీనికి? వాక్యమేగా ఇది కూడా. ఆమెన్ అంటారా? అనట్లేదు ఎందుకు ఇప్పుడు ఆమెన్? ఇంత విన్నాక మీ మాటలు ఎలా అంటామండి? తెలియకపోతే అనేద్దు మేము ఆమెన్. కొంచెం ప్రేర్ చేస్తే కొంత కుక్క లాంటి దాన్ని నాయన, చచ్చిన కుక్క వంటి వారు ఆయన. అది ఎందుకు పోల్చుకుంటున్నారు అట్లా? అదేం ఆనందం దాంట్లో అలా పోల్చుకొని? ఎందుకు పనికిరాని మట్టి పురుగు వంటి వారు నాయన. ఇదే పురుగులు అంటున్నారు, కుక్కలు అంటున్నారు, మనుషులు కదా వాళ్ళు. హలో, ఇదే తగ్గింపు అని ఎవరైనా చెప్పారా మీకు? ఇలాంటివన్నీ మీరు పక్కన వాళ్ళ నుంచి నేర్చుకున్నారు ప్రేయర్లు. వాక్యంలో ఇలా ఉందో లేదో పరీక్షించలే మీరు. కానీ ఇది వింటే పక్కన అవును బ్రో అంటున్నారు, పక్క నుంచి అవునైపోతాం మరి నువ్వు. చూడండి వాక్యంలో ఉంది, నరులు మనుషులు మృగాలు ఒకటే. అంటే మీరు పశువులు అంటే కుక్క అన్నీ ఒకటేనా? వినడానికే బాధగా ఉంది కదా. మరి అదే చెప్తున్నాడు వాక్యంలో కాదు, ఏదో తేడా ఉంది ఇక్కడ. ఉందంటారా లేదంటారా? ఏంటి ఆ తేడా? ఇది ఈయన ఆలోచన, ఈయన ఆలోచన, ఇది ఆ ప్రసంగి ఆలోచన. సొలొమోన్ అనుకున్నాడు అంతా ఒకటేలా ఉంది పరిస్థితులు. అంటే ఎందుకు అలా కనిపించిందంటే అందరూ తినడానికే, కప్పుకోవడానికే, వీటికే పరిగెడుతున్నారు. మీరు ఎప్పటి వరకు అయితే ఏమి తినాలి, ఏం ధరించుకోవాలి, ఏమి తాగాలనే ఆలోచనలో బతుకుతారో అప్పటి వరకు మీరు జంతువులానే బతికినట్టు. ఈరోజు కూడా, ఈరోజే కాదు ఎప్పుడైనా ప్రేయర్ మీటింగ్లకు వస్తే మీ ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నీ కూడా ఇల్లు కట్టాలి, పెళ్ళి కావాలి, పిల్లలకి అది కావాలి, ఇది కావాలి. ఇది ఉన్నంతకాలం మనం కూడా జంతువులానే ఉన్నాం. అయ్యయ్యో ఎంత మాట అనేసాడు అయ్యగారు. అవును కదా, తేడా ఏముంది? అదే కదా అందరూ అడుగుతున్నది బయట కూడా. మనమన్నా బుద్ధిగా వచ్చి ప్రార్థనలు అడుగుతున్నాం పనులు చేయకుండా, వాళ్ళు అడగకుండానే పనులు చేసుకుంటున్నారు. కనీసం వాళ్ళకి రిజల్ట్స్ వస్తేనే మనకి రావట్లేదు. కారణం ఏంటి? సో ఇప్పుడు వరకు మీరు వచ్చింది చర్చ్కి, అది 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా, ఎన్ని రోజులు ఎన్నిసార్లు అసలు ఏ ప్రేయర్ రిక్వెస్ట్ లేకుండా వచ్చారు? బయటికి చెప్పకపోవచ్చు, అమ్మ ఏ రోజు అడగలేదు కదా అయ్యగారు మీ ముందుకు వచ్చి అంటే. నాకడ లోపల ఉంటుంది కదా కొరతతోనే మైండ్. ఎన్నిసార్లు మీరు స్తుతించినప్పుడు దేవుడే కారణం స్తుతికి? అలా ఎంతసేపు స్తుతిస్తారు మీరు? నిజంగా అలాంటి మనసుతో వస్తే ఆగనే ఆగదు మీ స్తుతి. ఆమెన్. కానీ మీ స్తుతి ఆగిపోయినప్పుడల్లా రీజన్ ఏంటంటే ఏదో కొరత అడ్డొచ్చింది. ఉన్నారా లేదా? నేను అందరం దేవుని స్తుతిద్దాం 1 నిమిషం అన్నాను అనుకో, 10 సెకండ్లోనే కొంతమంది సైలెంట్ అయిపోతారు. కొంచెం ఒకళ్ళు స్టార్ట్ కూడా చేయరు. కొంతమంది అయితే మధ్యలోనే ఆగిపోతారు, కొంతమంది ఆగనే ఆగరు. క్వశ్చన్ ఏంటి ఇప్పుడు? ఎవరు ఆపమన్నారు వాళ్ళని? కనీసం నిమిషం వరకు ఎందుకు పోలేదు వాళ్ళు? ఎందుకు పోలేదంటారు? ఏదో కొరత ఉంది లోపల. ఆ కొరత మనసు ఉండిపోయింది. అన్నీ బాగున్న రోజు బాగా ఆనందిస్తారు, స్తుతిస్తారు. ఏదైనా పని జరిగినప్పుడు, ఏదైనా మీరు అనుకున్నది సాధించినప్పుడు, అది వచ్చినప్పుడు వచ్చి అబ్బా దేవానికి స్తోత్రం నాయనా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అంటుంటారు. అన్నీ జరిగిపోతుండే. అలా ఒకరోజు ఏదైనా అయిందనుకో వెంటనే అన్నీ ఆగిపోతాయి. వాట్ ఈస్ దాట్? అంటే ఎక్కడో నీ భక్తి వెనకాల
కోరికలే ఉన్నాయి, కొరతలే ఉన్నాయి. అదే మృగమున వంటి జీవితం. ఏంటండి, ఉన్నారా? ఇంటికి వెళ్ళిపోయారా మీరు? అక్కడ ఏముంది ఇంకా? వారికిని వాటికిని కలుగు గతి ఒకటే, నరులు చచ్చునట్టు మృగములను చచ్చును. సకల జీవులకు ఒకటే ప్రాణం. మృగముల కంటే నరులకేమీయో ఎక్కువ లేదు. ఏంది ఈ మాట అనేసాడైనా? ఇది కాదు మనం నేర్చుకునేది. హూ ఇస్ దట్ హూ వాంట్ టు కమ్ సో మచ్ లైక్ దిస్? ఆస్క్ దెమ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నౌ టెల్ మీ, ఆలోచించండి. కానీ అసలు దేవుడు ఏం చేంజ్ పెట్టలేదా మనుషులకి మృగాలకి? అసలు పెట్టలేదా? ఆయన సృష్టించినప్పుడు అలాగే సృష్టించాడా జంతువులు మనుషులు ఒకటే అని? మనం ఓసారి కొంతమంది కష్టపడి పనిచేస్తుంటే అంటారు కదా, గొడ్డులాగా పనిచేసా అంటారు. ఎందుకు ఆ మాట అంటున్నారు? గాడిద మోసినట్టు మోసా. అసలు ఇలాంటి పోలికలు ఎందుకు వస్తున్నాయి మీకు? చెప్పండి, మాట్లాడలేదు మీరు. కారణం ఏంటంటే మీరు వాటికంటే శ్రేష్ఠులని మీకు ఎవరు చెప్పలేదో, లేదా మీకు మనసుకు రాలేదు. దేవుడు సృష్టించినప్పుడు కూడా అన్నీ సృష్టించాక మనిషిని ప్రత్యేకంగా చేశాడు. బైబిల్ ఏముంది తెలుసా? ఆదికాండం 1:26. ఒరిజినల్ సంగతి చూద్దాం మనం, తర్వాత మన ఒపీనియన్స్. దేవుడు మన స్వరూపమందు, ఎలా? మన స్వరూపమందు, జంతువుల స్వరూపమందు అనుందా? ఒక కోతిని తీసుకురా, ఇక్కడ కూర్చోబెట్టు. ఇంకో దాన్ని తీసుకురా, కొంచెం కోతికి మూతి పెద్దగా ఉంది, అది దొద్దు అని అన్ని జంతువులు చూసి చేశాడమని. ఏమా అది చూడ, అచ్చం కోతి ముఖంలో ఉంది ఆమె. ఎవరన్నారు కోతి ముఖం ఉందని? చూడు, అసలు ఇలాంటివన్నీ అంటారు చూడు. ఎందుకు పోలుస్తున్నారు అట్లా? చూడు, అచ్చోసిన ఆంబోతులా ఉన్నాడు వాడు అంటారు ఇట్లా. ఎందుకు వీటికే పోలికలు వస్తున్నాయి? వాళ్ళకి తెలీదు, వాళ్ళకి ఇంకా పెద్ద పోలిక ఉందని. అసలు ఆ పోలికతో పని లేదని. ఇక్కడ ఏముంది తెలుసా? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున. ఎవరా మన? ఆ మాట అన్నప్పుడు దూతలతో చెప్తున్నాడా? జంతువులతో చెప్తున్నాడా? కాదు, తనలో తాను చెప్తున్నాడు. హల్లెలూయా. మనం ఎలా చేయబడ్డాం? ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో. మరి ఎందుకు సార్ సోల్మన్ గారు ఎందుకలా మీరు మార్చేశారు దాన్ని, వాక్యాన్ని? ఇది నాకు తోస్తోంది అంటున్నాడు ఆయన. లాస్ట్ కన్నాడు ఆ మాట. మీరు మధ్యలో చదివితే ఎట్లా? మరి వాక్యాన్ని మధ్యలో తీసుకొని చదివితే అది ఆయన స్థితి. కానీ వాక్యం ఏముందో తెలుసా? మీరు ఎప్పుడైతే దేవుని ఎరిగారో, దేవుని సంతానం అని పిలువబడుతున్నారని మీకు తెలిసిందో, ఎప్పుడైతే మీరు దేవుని యొక్క ప్రజలను పిలువబడుతున్నారో, అప్పుడు మీరెవరు? దైవములు. దైవములు మీరు. అయినా ఇతర మనుషులు చనిపోయినట్టు ఏమవచ్చంట? కనీసం మనుషులు అన్నాడు అక్కడ, ఇక్కడైతే జంతువులు అంటున్నాడు ఆయన. నువ్వు ఇతర మనిషిలాగా ఉన్నావంటే ఇతర జంతువులాగా అయిపోతావు. అందుకే గొడ్డు చాకిరి తప్పదు నీకు. అప్పుడు అలాగే జరుగుతుంటుంది. కానీ నువ్వు స్టెప్ అప్ అండ్ లివ్ లైక్ గాడ్. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు పైకి లే ఫస్ట్. బైబిల్ చదువుతూ కూడా జంతువులానే బిహేవ్ చేయొచ్చు, మనుషుల్లానే బిహేవ్ చేయొచ్చు. బట్ యు ఆర్ నాట్ ఈవెన్ హ్యూమన్స్. బైబిల్ ఏముంది? ఎందుకు మరి ఇతర మనుషులా చనిపోతున్నారు? ఎందుకు అధికారులు ఒకరు కూలినట్టు కూలుతున్నారు అంటే 5వ వచనం ఉంటుంది, 82వ కీర్తన 5వ వచనం. 82వ కీర్తన 5వ వచనం ఏముంది? మీలో చాలా మంది వాక్యం ఆల్రెడీ తెలుసు అనుకున్నట్టున్నారు, అందుకే బైబిల్ చూడట్లేదు. ఇఫ్ యు నో వేర్ ఈజ్ యువర్ టెస్టిమనీ, మీకు వాక్యం తెలిస్తే మీ బ్యాంక్ అకౌంట్లో ₹1 కోటి ఎక్కడున్నాయి అన్నట్టు అడగాలి కదా. మాకు అంతా తెలిసిన అన్నట్టు చూస్తున్నాను. ఇంకెందుకు పోలేదా కాలు నొప్పి? నౌ ఈజ్ ఎ సొల్యూషన్ ఐఎమ్ షోయింగ్ యూ. నా దగ్గర కాదు, మీ దగ్గరే ఉంది ఆ సొల్యూషన్. లుక్ ఇన్ యువర్ బైబిల్ ఫస్ట్. మీ దేవుని వాక్యంలో చూడండి ఫస్ట్, దాంట్లో ప్రవేశించండి ఫస్ట్. ఒక్క మిస్టేక్, ఒక్క సమస్య కూడా ఉండదు మీ జీవితంలో. దట్స్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. వై ఆర్ యూ సఫర్? నో, నీడ్లెస్ మనం సఫర్ అవ్వడం అవసరమే లేదు. సఫర్ అవ్వడం
ఐఎమ్ టెలింగ్ యూ, ఇఫ్ యూ ఎంటర్ ద వర్డ్, దేవుని వాక్యంలో ప్రవహిస్తే యూ విల్ సీ గ్రేట్ థింగ్స్. బైబిల్ ఏమో తెలుసా, అతడు నీటి కాలువ నాటబడినది, ఆకు వాడక తన కాలమందు. దేవుడు ఆయన బలియాగం ద్వారా పర్ఫెక్ట్ చేశాడా లేదా? లేకపోతే మీరు ఆయన పనినే మీరు డౌట్ పడుతున్నట్టు. దేవుడు కరెక్టేనండి, మనకు వర్కౌట్ కాదండి అంటే అర్థమేంటో తెలుసా, మీరు ఆయనే నిందిస్తున్నట్టు. కరెక్టే అయితే మనకే ఏమవచ్చు, జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు. రెండు చేయట్లేదంటే వాళ్ళు తెలివి తెచ్చుకోవట్లేదు, గ్రహించట్లేదు. అంతేకాకుండా దాని బదులు ఏమంటే అంధకారంలో ఇటు అటు తిరుగులాడుతుడు, దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. నష్టం మీద నష్టం పోతుంటే కూర్చొని ప్రార్థన చేసి వాక్యాన్ని సరిగా ధ్యానిద్దాం అనుకోవట్లే, ఇంకా కోపాల మీద పోతున్నారు. దానివల్ల దేవుడికేం నష్టం కాదు కదా, మనమే నష్టపో. కానీ దేవుడు నష్టపోవాలని మీరు కోరుకోవట్లేదు అసలు. ఇఫ్ యూ అప్లై రైట్ థింగ్స్, రైట్ రిజల్ట్స్ విల్ కమ్. దాంట్లో దేవుడు ఏమనలేడు. దేవుడు అన్నాడు, ఇప్పుడు భూమి ఆకర్షిస్తుంది, అది ఆ నియమం. దాన్ని సరిగా అర్థం చేసుకుంటే వండర్స్ చేయొచ్చు మనం. దానికి ఆపోజిట్ ఏరోడైనమిక్స్ నేర్చుకొని ఫ్లైట్లు ఎగిరేస్తున్నారు ఇప్పుడు కదా. ఎందుకు? గ్రావిటీయే ఇన్స్పిరేషన్ దానికి. ఆకాశ పక్షులను చూస్తే వాళ్ళకి అర్థమైపోయింది, బా ఇవి మాలాగా అతుక్కొని పోయి ఉండట్లేదేంటి అంటే, వాటికి ఏదో ఒక ప్రిన్సిపల్ వాడి అవి ఎగురుతున్నాయి. అయితే ఆ ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకుని మనం కూడా ఎగరొచ్చు అని వాళ్ళని తెలుసుకున్నారు కదా. అవునంటారా కాదంటారా? దట్ మీన్స్ దేవుడు నీకు ముందు పెడుతున్నాడు టు గెట్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్. ఆ ప్రిన్సిపల్స్ దేవుని వాక్యంలో పెట్టాడు, ఆ నియమాలు నీకు. అందుకే దావీదు అంటున్నాడు, నేను అర్ధరాత్రులు కూడా మేల్కొని ఆ నియమాల గురించి ధ్యానిస్తున్నాను నేను. హల్లెలూయా. నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను అర్ధరాత్రులు మేల్కొంటున్నాను. హౌ మెనీ టైమ్స్ నువ్వు అర్ధరాత్రులు కూర్చొని వాక్యం ఆలోచించావు? చెప్పండి నాకు ఇప్పుడు. టెల్ మీ యువర్ రెజ్యూమ్. ఏడుంది తప్పన్న వాక్యం గురించి? లేదండి నేను ఒకప్పుడు పడేదాన్ని, మరి ఇప్పుడు ఏమైంది? గో బ్యాక్. సంఘాలతో ఒక సంగతిన నువ్వు ఏ స్థితి నుంచి పడితివో దానికి వెళ్ళిపో మళ్ళీ. గో బ్యాక్ టు దట్ ప్లేస్. అవసరమైతే ఫాస్టింగ్ జోడించు నీ లైఫ్లో. అన్ని పక్క పెట్టి కూర్చో, మళ్ళీ మంట తెచ్చుకొని లోపల. ఆ మంట లేకుండా ఏం బతుకుతున్నావు మరి? ఇతరులకు కూడా కృంగజీసేలా బతుకుతున్నారు కొంతమంది. వాళ్ళ మాటల వల్ల ఇతరులు కృంగిపోతున్నారు. నువ్వే అట్లా మాడితే నా పరిస్థితి ఇంకా ఏం లేదని నాకు సంబంధం లేదు. నా పక్కన 1000 మంది పడినా, నా కుడి పక్కన 10,000 మంది కూలినా ఆ అపాయం నా యుద్ధకు రాదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను మీతో అదే చెప్తున్నాను, వాక్యాన్ని అశ్రద్ధ చేయకూడదు. ఫస్ట్ మనం ఏడిస్తే, గీ పెడితే, కన్నీళ్ళు కారుస్తుంటే దేవుడు కరిగిపోయి పని చేస్తాడంటే ఆయన కనికరం లేనోడు కాదు. కానీ అలా పని చేయడు ఆయన. అసలు దీనుల్లాగా అబాగుల్లాగా ఏడు చేస్తే పని లేకపోతే అనుకుంటారు. కోర్టులో ఏదైనా తప్పు చేశారనుకోండి, ఏదైనా అఫెన్స్ చేశారండి, కొంతమంది అంటే సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఓ సార్ 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 అంటుంటారు. అంటే వాళ్ళు ఏమని అంటారు అనుకున్నావా? అయ్యో పాపం ఇటు ఏడుస్తున్నాడు. ఆ ఏడుస్తున్న వాళ్ళందరూ వదిలేస్తే అయినట్టు. ఇంకా అసలు నిర్దాక్షిణ్యంగా రాసిపడేస్తారు కదా. ఎందుకంటారు? అక్కడ ప్లీజులు నడవవు. పాయింట్ ఉంటే వాదించాలా, వాయించి చేతకపోతే వాయించటం పెట్టుకోవాలా. అంతేగాని ప్లీజ్ 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 పని చేయవాడా. కొంతమంది కానీ అలాగే చేస్తుంటారు కదా. కొంచెం ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో టైమింగ్ చెప్తారు. 9 o'clock ఎగ్జామ్ అయితే 8:50కి ఉండాలండి. 9:10కి పోయి ప్లీజ్ 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 నా లైఫ్ నా లైఫ్ నా లైఫ్ నా లైఫ్ అంటుంటే అంటే అవసరం లేదు పో మళ్ళీ రాసుకుంటారు. అంటే అదో ఆడ కూర్చొని పేపర్ వాళ్ళని పిలిచి హంగామా చేసి వాళ్ళ మీద అలిగి ఏమొస్తుంది? ఈ అన్నిటికీ నేర్చుకున్నారు. కానీ టైంకి ముందుంటే ఎంత బాగుండు. ఎంతమంది నా మాట వింటున్నారో లేదో. అసలు నియమాలు పాటిస్తే ఎంత బాగుండు. నువ్వు సిగ్గుపడే పరిస్థితుల్లో ఉండవు అప్పుడు. అసలు అర్థమవుతుందండి? ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? ఏడవలసిన పని ఏం లేదు. అప్లై ద వర్డ్ రైట్లీ. సరిగా దేవుని వాక్యాన్ని అవలంబించండి, మీ జీవితంలో అన్వయించుకోండి. యూ విల్ సీ వండర్స్ హ్యాపెనింగ్. మీకే కాదు, మీరు ఇతరులకు చేసి పెడతారు, ఇతరులకు చూపిస్తారు ఆ మార్గాన్ని. ఎంతమంది నాతో ఎక్కిపిస్తున్నారు ఈరోజు? అది మెచ్యూరిటీ అంటే, అది ఎదగడం అంటే. కూర్చొని ఏడవడం కాదు. పిల్లలు మారాలు చేస్తారు, మొండికి చేస్తారు. అట్లా ఊరికే కూర్చొని ఏడుస్తే దేవుడు కరిగిపోయి పనిచేస్తే కాదు. ఆయన దగ్గర ఏడవక్కర్లేదు. ఏ తండ్రి వాళ్ళ పిల్లలు ఏడుస్తూ ఉంటే ఆనందించరు. మీ తల్లిదండ్రులు కదా, మీరు మీ పిల్లలు ఏడుస్తుంటే ఆనందిస్తారా?
పద్దాక మీ ముందు ఏడుస్తున్నాను అంటే మీకు గోల అనిపిస్తుంది, ఆపంటారు. ఏం తక్కువ చేశారని ఏడుస్తున్నావు అంటారు. అయితే వాళ్ళకి అర్థం కాదు, మీకు అర్థం కాదు. మీరు అటు పోయొచ్చే ఇటు వీళ్ళు రాగా మిమ్మల్ని చూడగానే ఏడుస్తున్నాం, ఎట్లుంటుంది మీకు? అంతగానో ఏడిపిస్తున్నాను నేనేమన్నాను. మీరు బయటికి వెళ్ళాక చక్కగా ఆడుకున్నారనుకో ఎట్లుంటుంది మీకు అది? మీరు ఎప్పుడైనా ఇలా ఇలా వచ్చి చూసారనుకో అసలు ఏం చేస్తారు, నేను పోయినప్పుడు కూడా ఏడుస్తున్నారా అంటే మీరు పోగానే ఆడుకుంటున్నారు మంచిగా. మళ్ళీ మీరు ముందు అన్నారనుకో ఎట్లుంటుంది? అది ఏంద్రా ఇది, నన్ను చూస్తేనే ఎందుకు ఏడిపోతుంది? కొంతమంది ఏడిస్తే భక్తి అనుకుంటారు, ప్రతిరోజు ఏసయ్యా అంటే అన్నట్టు ఏంది ఇది, నేనేమంత వీళ్ళని టెన్షన్ పెట్టాను, నా మీద ఏడుస్తున్నాను. ఇట్లా ఏదో ఆనందం ఎక్కువ కన్నీళ్ళు కారిస్తే వేరు, కానీ మాట్లాడితే అయ్యా దీనుండి నాయన దరిద్రుండి ప్రభా అంటే కానీ ప్రేయర్ చేసినట్టు కొంతమంది. అట్లా పోనీ నేను ఏం ఏడిపిస్తున్నాయి పరిస్థితులా? అసలు ఆ పరిస్థితులు ఎందుకున్నాను? ఓడబద్దలైన స్థితిలో ఉన్నాను నాయన. నేను ఎందుకు ఎక్కావు ఓడ? మరి ఆ ఓడ ఎందుకు ఎక్కావు? నేనెవకి పోయే ఓడ ఎక్కకుండా తర్షీష్కి ఎందుకు ఎక్కావు? మరి ఓడే రాంగ్ ఎక్కి దేవుని అడిగితే ఇదే ప్రాబ్లం. టేక్ ద వర్డ్ సీరియస్. వాక్యాన్ని చాలా సీరియస్గా తీసుకోండి, లేకపోతే రాబోయే దినాలు చాలా ఇబ్బందులు పడతారు. మీరు నన్ను తిట్టుకునే లాభం లేదు. కేవలం వాక్యాన్ని బట్టి ఉన్న వాళ్ళని నేను చెప్పాను ఈ సంవత్సరం స్టార్టింగ్లోనే, యెహోవాను ఆశ్రయించువాడు మాత్రమే, అలా ఆశ్రయించక మనుషులను ఆశ్రయించేవాడు, నరులను ఆశ్రయించేవాడు అరణ్యంలో ఆరోహ వృక్షంలాగా ఉంటాడన్నాను. మేలు వచ్చిన సంగతి కూడా అర్థం కాదన్నాను. కానీ దేవుని మీద ఆశ్రయించే వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? వాళ్ళు నీటి కాలువలు ఎవరిన నాటబడిన వాళ్ళుగా ఉంటారు. వర్షం లేని సంవత్సరంలో కూడా వాళ్ళు చింతనొందరు, కాపు మానరు, వెట్ట కలిగినను భయపడరనుంది. ఎందుకంటే మన వాతావరణం మనమే తీసుకెళ్తాం అంత. ఎంతమంది నా మాటలు అర్థమవుతున్నాయి? ఒక విషయం నేను మీకు చెప్పాలి. మరి నేను ఇందాక చూపించాను కదా మీకు, మీరు జంతువులు కాదు, మనుషులు కూడా కాదు. ఇది బయట వాళ్ళు వింటే వాళ్ళకి అర్థం కూడా కాదు. ఏలనుకుంటే వీళ్ళు మనుషులు కాదంటున్నాయి. వీళ్ళు ఇక్కడ కూడా కొంతమందికి అర్థం కాదు, ఏమంటున్నాడు ఇక్కడ మనుషులు కాకపోతే మనం ఏంటంటే గిచ్చురా, నన్ను గిచ్చు, నొప్పి వచ్చింది, మంచిగా కదా మనం. అదే మీ పరిస్థితి. నన్ను హేళన చేయడం కాదు, నా మీద జోకులు వేయడం కాదు. ఫస్ట్ మీ జీవితంలో వాక్యం చదవండి. అప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా? మీరు దైవములనియు సర్వోన్నతుని కుమారులనియు నేనే అంటే దేవుడే సెలవిచ్చాడు. ఇది లేఖనాన్ని మీరు నిరర్ధకం చేయలేరు అన్నాడు. యేసుప్రభువు వారు దాన్నే మనకు ప్రజెంట్ చేశాడు. అన్నాడు కదా, మీరందరూ నా వలన అంటే ఈ సువార్త వలన జన్మించారు కాబట్టి మీరందరూ కూడా దేవుని కుమారులు. అంటే ఇప్పటి నుంచి మీరు ఏం చేయొచ్చు? రక్తాన్ని ఆశ్రయించి, రక్తంలోంచి వచ్చిన ప్రాణాన్ని ఆశ్రయించి ఉండక్కలే. ఇందాక సొలొమోన్ గారు ఏమన్నాడు? ఇద్దరి ప్రాణం రక్తంలోనే ఉంది కదా. ఆయన ఉద్దేశం ఏంటి? ఇద్దరి ప్రాణం ఎక్కడుంది? రక్తంలో ఉంది. కాబట్టి జంతువులకి మనుషులకి తేడా లేదంటున్నాడు. కాదు బ్రదర్ అనాలి మనం. బ్రదర్ దట్స్ వాట్ మీరు అక్కడ ఆగిపోయారు మీ జ్ఞానం. అందుకే మేము సొలొమోన్ కంటే జ్ఞాని అయిన వాడిని కలుసుకున్నాం. మేము యేసుప్రభువు అన్నాడు, సొలొమోన్ కంటే జ్ఞానం ఉన్నవాడు ఇక్కడ ఉన్నాడు, గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన అక్కడితో ఆగిపోలే. ఆయన అన్నాడు, మీరు రక్తం వల్ల కాదు, ఇప్పుడు దేవుని వాక్యం వల్ల జన్మించారు. అంటే ఇప్పుడు మీ ప్రాణం దేంట్లో ఉంది? దేవుని వాక్యంలో ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దేవుని మాట వల్ల మీరు జీవిస్తారు. మనుషుడు రొట్టె వల్ల కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడు. ఆ మాటకు వస్తే మీరే ఆ మాటలు మాట్లాడాల్సిన వాళ్ళు. మీరు అలా మానేసి అందరిలానే ఏం తినాలి ఏం తాగాలి ధరించుకోవాలి కోసం పరిగెత్తారు అనుకోండి, జంతువులకు అయ్యే గతే అవుతుంది. అది మాని అనండి పై స్థాయికి వచ్చారనుకోండి, ఆ పై స్థాయి ఏంటో తెలుసా? మీరు కూడా కొత్త సృష్టి అని తెలుసుకోండి. చెప్పండి. ఇప్పుడు 2 కొరింథీ మనం చదువుదాం. ఇప్పుడు మీకు అర్థం. 2 కొరింథీ 5:17 2 కొరింథీ 5:17 చూద్దాం. ఇది చదివితే ఇంకొక వాక్యం చదివితే మనం ప్రార్థన చేయొచ్చు. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, ఇప్పుడు ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము చెప్పండి? హైతనగర్లో, హైదరాబాద్లో అనకండి, కనబడుతున్నాం. కానీ ఎక్కడున్నామంట? క్రీస్తునందున్న ఎడల వారు నూతన. సొలొమోన్ గారు ఏమంటున్నాడు? ఉన్న సృష్టిని చూసి అంటున్నాడు, అందరు జంతువులు అంటే వాళ్ళు అంటున్నాడు. అందుకే దేవుడు మనకి మళ్ళీ నూతన సృష్టి చేశాడు.
కానీ దేవుడు ఒరిజినల్ ప్లాన్ ఏంటి? జంతువులా చేయలేమని, తన స్వరూపంలో తన పోలికలో చేశాడు మనిషిని. ఆ పర్పస్ ఏం చేసుకున్నాడు మనిషి? పశువులా ప్రవర్తించి పోగొట్టుకున్నాడు కదా. పశువు మాటే విన్నాడు, సర్పం మాట అని కదా. అందుకే పశువుల్లో ఎత్తుక్కోకండి మీ పోలిక దేవునిలో ఉంది. దేవుని వాక్యంలో ఎత్తుక్కోండి. అద్దం మార్చుకోండి మీ ఇంట్లో. అద్దంలో చూసుకొని ఏం బాలే, ఎన్నిసార్లు చూసుకున్నా కోతి ముఖమే కదా అంటారు పక్కన నుంచి. ఓకే, అట్లా జంతువుల్లో ఎందుకు పోల్చుకుంటున్నారు మీరు? మీ అద్దాలు అలా చూపిస్తేమో, నా అద్దం వేరే ఉంది, దేవుని వాక్యం అది. ఆ అద్దం నాకు చెప్తాను, నేను ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజ నేను. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలాంటి అద్దాలు మీరు మార్చుకోకపోతే మీకు మాటలు మారవు. నోట్లోంచి అవి పోవాలి, ఫస్ట్ ఆ నాలుకలోంచి ఆ మాటలు పోవాలి. ఏరా పనులు గాడిదలాగా అంటే, ఏరా పనులు అవిలాగా, పంది పొరలు అంటే పొరలాడుతున్నాడు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మీకు? జంతువులు చూసి జంతువుల్లా బిహేవ్ చేసి. మరి అలా కాకపోతే ఏమనాలి? అలా ఎందుకన్నా మామూలుగా ఎందుకు అలా పడి పొరలాడుతున్నావు అనొచ్చు కదా, దాన్ని మళ్ళీ పంది అని అనాలా? తప్పైన కుమారుడు కూడా దేంతో పోయి తిన్నాడంట? చెప్పండి, మాట్లాడలేదు మీరు అసలు. దురాత్మలు కూడా పట్టిన మనిషి జంతువులా ప్రవర్తిస్తున్నాడంట. ఎప్పుడైతే ఆ దురాత్మలు బయటికి వెళ్ళిపోయి అవి పందుల్లోకి వెళ్ళాయని ఉంది, పందుల్లో పంపించమని అడిగాయంట. అంటే దురాత్మలు మనిషిని ఏం చేయాలనుకుంటున్నాయి? మనిషిగా పోయి పశువులా తయారు చేయాలనుకుంటున్నాయి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? మీరు మనుషులు కూడా కాదు సుమా, మీరు దైవములు. హల్లెలూయా. సో లెర్న్ దిస్ న్యూనెస్, ఈ న్యూ లైఫ్ అండ్ ఎ న్యూ వే. లెర్న్ దిస్ ఫస్ట్. మీరు నేర్చుకున్నారనుకో, మీరేమవుతారు? శ్రేష్టమైన కార్యాలు చేస్తారు. అందుకు దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. అప్పుడు వాళ్ళకి ఏం తినాలి, ఏం తాగాలి తెలిసి అవన్నీ కష్టమే, అవే వస్తాయి. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతారు మీరు. ఆయన రాజ్య పనులలో బిజీగా ఉంటారు, ఆయన నీతిని నెరవేర్చడంలో బిజీగా ఉంటారు. అప్పుడు ఏమో తెలుసా, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు అని ఉంది. హలో, అంటే మీ ఉద్యోగాలు మానేస్తారు అది కాదు. మీ ఉద్యోగం వాటికంటే మించి ఆశ్చర్యమైన ఊటలు ఓపెన్ అవుతాయి మీకు. ఎంతమంది అది ఏకీపిస్తున్నారు ఈరోజు? మీరు ఎంతకాలమైనా ఆ ఉద్యోగంలోనే ఉంటున్నారు. అదే ప్రేయర్ రిక్వెస్ట్ మీకు. మొన్న ఉద్యోగం వచ్చిందండి, ఇప్పుడు ప్రమోషన్ కావాలండి, జీతం పెరగాలండి, సంవత్సరం పోయింది మళ్ళీ జీతం పెరగాలండి, ఇదే రిక్వెస్ట్ రిటర్న్ కొడుతుంది, అదే రిక్వెస్ట్. ఏం లాభం? నాకు ఏ రోజైనా జీతం పెరగాలి ప్రేయర్ చేయను నేను ఇక్కడి నుంచి. మీకేముందండి జీతం, మీ పనే బాగుందండి. ఎలా ఉంది బాగుండి ఈ పని? ప్రైజ్ ది లార్డ్. కాగా ఎవడైనా క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, పాతవి ఇదిగో క్రొత్తవాయి. నెక్స్ట్ వచనం, సమస్తమును దేవుని వలనైనవి. నేను చెప్పిన వాక్యం కొంచెము మీరు మెచ్యూర్గా ఉన్నారని చెప్తున్నా, మీరు పట్టుకున్నారంటే ఇంకా బాగుంటుంది. దేవుని వల్ల అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని. నో గొడవ, ఇప్పుడు ఏమి వాదనలు లేవనండి, ప్రాబ్లమ్స్ ఏమి లేవు, సాల్వ్ అయిపోయాయి. పడిపోయిన మనిషి మళ్ళీ క్రీస్తు సమాధానపరచబడ్డాడు, ఇప్పుడు క్రీస్తుగా ఉన్నాడు. అదే చెప్తున్నాడు. ఇప్పుడు మనకేం చెప్తున్నాడంటే, ఈ సమాధానపరుచుకొని మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్య మాకు అనుగ్రహించాడు. మనందరికీ ఏమనుగ్రహించాడు? ఇప్పుడు నెక్స్ట్ 19వ వచనం వెళ్ళండి. అదేమనగా దేవుడు వారి అపరాధం వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించు. నెక్స్ట్ 20వ వచనం, కావున దేవుని ద్వారా మా ద్వారా వేడుకొన్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుకొంచున్నాము. ఇది పెద్ద పని. మనుషులను దేవునితో సమాధాన పరచడం, మనుషుల్ని రక్షించడం. ఈ పని చేసే వాళ్ళకి అన్నీ సమకూడతాయి. మీరు చర్చ్కి వచ్చేది అందుకే. ఈ పని చాలా పెద్దది, చాలా గొప్పది. బైబిల్లో ఉంది తెలుసా? అసలైన జ్ఞానం, అసలైన నేర్పు, అసలైన గొప్పతనం ఏంటో తెలుసా? మనుషులను రక్షించడం. అది చేసేవారికి అన్నీ సమకూడతాయి. మీరు కూడా ట్రై చేయండి ఇప్పటి నుంచి. ఖాళీగా రాకుండా వచ్చి మళ్ళీ వెళ్ళి వచ్చే లోపల
ఇంకొంతమంది సంపాదించండి దేవుని కోసం. చూడండి మీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా మారుతాయో. మీరు ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా ఉండవు మీ లైఫ్లో, ఎందుకంటే అవే జరుగుతుంటాయి అన్నీ. ఏ ప్రేయర్ రిక్వెస్ట్ లేకుండా అన్నీ నెరవేరిపోతుంటాయి. కొన్నిసార్లు మీరు ప్రేయర్ చేయండి కూడా మీకు వచ్చేస్తుంటుంది. నేను దీని గురించి అడగనే లేదే అనిపిస్తుంది మీకు, ఎందుకంటే నువ్వు అన్నిటికంటే పైన దాన్ని ఆలోచిస్తున్నావు కాబట్టి. బైబిల్లో ఉంది, మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు, అది ఆమె దగ్గర ఉండడానికి అన్నీ వస్తాయి ఆమెకు కావాల్సినవి. మార్త మాత్రం అన్నీ ఆలోచించి ఏం చేసిందట, అవసరమైనది వదులుకుంది. ఎలా ఉంటారు మీ ఇష్టం. సో మీ జీవితం చాలా ఈజీ, కాంప్లికేట్ చేసుకోకండి, క్లిష్టంగా మార్చుకోకండి. గో బ్యాక్, మనం చదివి ప్రార్థన చేద్దాం. ఇప్పుడు వెనక్కి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో ఏముంది, ఎందరైతే దేవుని ఆత్మ చేత అందరూ వింటున్నారా, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతారు వారందరూ దేవుని కుమారులయ్యుందురు. నెక్స్ట్ వచనం, ఏలయనగా మరలా భయపడటకు. మీరు దాస్యపు ఆత్మ. మీరు ఎందుకు భయపడుతున్నారు, మీరు పరిస్థితులకు ఎందుకు భయపడుతున్నారు, మీరు స్థితిగతులకు ఎందుకు భయపడుతున్నారు, ఈ పరిస్థితులు మీద పడతాయేమని ఎందుకు అనిపిస్తుంది మీకు, ఇందుకెలా అయిపోతుంది అందుకలా అయిపోతుంది ఎందుకు అనిపిస్తుంది, ఎందుకంటే మీరు మీలో ఉన్న ఆత్మ వైపు కాకుండా లోక ఆత్మ వైపు చూస్తున్నారు, లౌకిక ఆత్మ మాటలు వింటున్నారు. అదే అవి పక్కకు పెట్టి మీ దేవుని మాటలు వింటే ఏమవుతుంది, ఏ టెన్షన్ ఉండదు. మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ మాటకు వస్తే ఆ ఆత్మ కలిగిన వారమే మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. నెక్స్ట్ వచనం, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నెక్స్ట్ వచనం, మనం పిల్లలమైతే ఈ పిల్లలు ఎవరు, పుట్టినందుకే కాదు, పుట్టినందుకు ఒక భాగం అయితే ఎదిగొస్తే వారసులు. అంటే అన్నీ మీరే ఎక్సర్సైజ్ చేస్తారు. వారసులం అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ అంటే కష్టాలు కాదు, రోగాలు కాదు. శ్రమ అంటే అవమానాలు భరించిన ఎడల. నేను చెప్తున్న వాక్యానికి చాలామంది నచ్చకపోవచ్చు, అయినా నేను మారను, అదే శ్రమ. నేను నమ్మిన దానికి వచ్చే వ్యతిరేకతలు సహించడమే శ్రమ. ఒకవేళ అలా మీరు సహించడానికి ఇష్టపడితే ఆయన తోడి వారసులు అంట. మీరు తోడి అంటే జాయింట్. మామూలుగా దేవుడికున్న సర్వ సమృద్ధిలో మనకు 1% ఇచ్చినా ఎక్కువే కదా. ఒకసారి మొన్న అంటున్నారు, సార్ మేము చేసే పనిలో 1% 2% ఇచ్చినా మస్తు డబ్బులు వస్తాయండి కమిషన్. ఒక వ్యక్తి ఒకవేళ 100 కోట్ల లావాదేవీ చేస్తున్నాను అనుకో, 2% అంటే ఎంత, దాంట్లో 2 కోట్లు ఎంత పడ్డలే, మంచిగా 2% చాలు సార్ అంటారు కదా. అంటే 2% కూడా పెద్దదే కదా. అప్పుడు 100 కోట్లకు 2% పెద్దదైనప్పుడు దేవుని సర్వ సమృద్ధి నుంచి 1% ఇచ్చినా చాలుగా మనకి అంటున్నా. ఎందుకంటున్నా, దేవుడు 1% ఇలే మనకి, 100 ఇచ్చాడు. ఆయన ఏమన్నా తెలుసా, మీరు నేను సేమ్ జాయింట్ అకౌంట్లో. అదే ఏంటో తెలుసా, 100 నీది 100 నాది, ఇద్దరిది కలిపి 100, సగం సగం కూడా కాదు. అది మీకున్న స్థాయి. ఇది మీకు ఎప్పుడు ఎలా తెలిసినా మీరు దాంట్లో మనసులో ఎప్పుడు పెట్టుకుంటారు. అలా తెలిస్తే మీ జీవితం ఎలా ఉంటుంది, మీ నడక ఎలా ఉంటుంది, మీ ఆలోచనలు ఎలా ఉంటాయి. యూ డోంట్ నీడ్ టు సఫర్. చెప్పండి, నేను సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన పని లేదు, అంటే నష్టపోవాల్సిన పని లేదు. నేను కష్టపడిన దానికి ఫలం పొందుతాను, వేస్ట్గా నా కష్టం పోదు. ఓ హల్లెలూయా. నేను మీతో అంటున్నాను, కష్టపడిన ఫలితం రావట్లేదంటే నువ్వు కనెక్ట్ అవ్వలేదు వాక్యానికి. ఎందుకంటే పిల్లలైతే వారసులైతే హక్కు ఉంటుంది వాళ్ళకి. చెప్పండి, నాకు హక్కు ఉందనండి. లేచి నిలబడదాం, ఒకసారి ప్రార్థన చేద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడిన దాని గురించి. యూ హ్యావ్ రైట్. చెప్పండి, నాకు హక్కు ఉంది. నువ్వు బతిమలాడుకోకలేదు దాసుల్లాగా. ఆయన అలా కోరుకోవట్లేదు కూడా నువ్వు అడుక్కోవాలని. నేను అగో అమ్మా నన్ను అనుకోకుండా మీరు వాక్యం వింటే ఎంత బాగుండే. ఈరోజు క్రీస్తులో నన్ను మర్చిపోతే మంచిది. క్రీస్తుగానే విని ఉంటారు మీరు. అప్పుడు అపోస్తలుడైన పౌలు అన్నాడు, అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నాడంటే, మేము ఇంతకుముందు ఎవరినైనా ఎరిగితే శారీరకంగా, వాళ్ళని ఇప్పుడు శారీరకంగా కూడా ఎరగద్దు అనుకుంటున్నాం. ఎందుకంటే
క్రీస్తు మా యందు ప్రత్యక్షపరచబడుతుంది. నేను చాలా చోట్లకి వెళ్ళినప్పుడు ఈ వాక్యం సెలబ్రేట్ చేస్తారు. అక్కడ వాళ్ళు ఏమంటారు తెలుసా, అసలు స్థానికంగా ఉన్న వాళ్ళు ఎంత ధన్యులో అంటారు వాళ్ళు. అవును, మన ధన్యులమే, కానీ ఆ స్థానికం ఉండడం కూడా ఒక్కోసారి ఫెమిలియారిటీకి కారణం అవ్వచ్చు. అంటే అది సహజం అయిపోవచ్చు. కానీ మీరు సహజం అవ్వాల్సింది విని అదే విన్న వాక్యం కాదు. సహజం అయిపోవాల్సింది మన ఇద్దరి విశ్వాసం. సహజం అయిపోవాల్సింది మనలో జరిగే సేమ్ రిజల్ట్స్. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దట్ షుడ్ బికమ్ కామన్, నాట్ ద వర్డ్ కామన్. మనుషులు కామన్ అయిపోవడం కాదు. అవసరమైతే నేను అలాంటప్పుడు కొంచెం దూరం తొలగి ఉంటే మంచిదేమో, కానీ గుర్తుంచుకోండి, వాక్యాన్ని కామన్ చేసుకోవద్దు. వాక్యం ఎప్పుడు స్పెషలే. అలాగ వాక్య పరిచయం మనకు చేస్తున్న వాళ్ళు ఎప్పుడు స్పెషల్గానే చూడాలి. అప్పుడే ఆ వాక్యానికి స్పెషాలిటీ ఉంటుంది. దేవుడు నాకు ఒక విషయం నేర్పించాడు. నేను ఇది మీకు నేర్పాలనుకుంటున్నాను ఈ ముగింపులో. మీరు మెచ్యూర్గా ఉండండి. దేవుని వాక్యాన్ని మీలో అన్నిటిలోంచి అన్ని దేవుని వాక్యాలను చూడండి, అమేజింగ్ రిజల్ట్స్ వస్తాయి మీకు. ఎందుకు తీరవు సమస్యలు? ఎందుకు తీరవు? ఎందుకంటే మీరు ఇంకా ఈ వాక్యానికి పరదేశులుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? ఫారినర్స్ అంటే ఏంటి? పరదేశులు అంటే ఎవరు? మన వాళ్ళు కాని వాళ్ళు కదా. మన వాళ్ళు కాని వాళ్ళంటే అర్థం ఏంటి? అంటే మన భాష రాని వాళ్ళు, మనలాంటి అలవాటు లేని వాళ్ళని ఏమంటాం? ఫారినర్ అంటాం కదా. బయట దేశాలు ఎవరైనా వస్తే మనతో సరిగా కలవలేరు, మనతో సరిగా మాట్లాడలేరు. కొంతమంది ఇక్కడికి వచ్చి అలాగే బిహేవ్ చేస్తారు, మన వాళ్ళు కాదన్నట్టు. బయట అందరితో బాగానే మాడుతుంటారు. ఎందుకు అలా అయిపోయిందంటే వాళ్ళకి ఈ భాష రాదు, నా భాష. నా దగ్గరకు వచ్చి ఇబ్బంది పడతారు. అమ్మో ఈయన ఇట్లనే అంటాడు, అమ్మో ఈయన అమ్మో. అసలు నాలాగా భాష మాట్లాడే వాళ్ళు ఏం చేస్తారు? ఎంజాయ్ చేస్తారు. నాది దేవుని విషయంలో మనం ఫారినర్స్గా ఉండకూడదు, కుమారులం మనం. చేయండి. చాలామంది ఎందుకు ఆర్థికంగా కూడా సఫర్ అవుతారు తెలుసా? మీరు దేవుని వాక్యానికి అన్యులుగా ఉన్నారు. బైబిల్లో ఉంది ఒక విషయం, నాకు దేవుడు నేర్పాడు, మీకు నేర్పుతాను, అందుకే లేచి నిలబడి నేర్చుకోమన్నాను. ధర్మశాస్త్రంలో కూడా ఒక మాట ఉంది. ఏంటో తెలుసా? పొలాన్ని కోసినప్పుడు దాంట్లో పరిగా వదిలేయాలను. ఏమన్నాడు? ఇడిచిపెట్టాలన్నాడు. ఎందుకు ఇడిచిపెట్టమన్నాడు? ఇద్దరి కోసం కదండి, అంతే కదా. ఇద్దరి కోసం, ఒకటి భేదవాళ్ళ కోసం, పరదేశుల కోసం. ఎవరైనా బయట నుంచి వస్తే వాళ్ళకి కష్టం అవ్వకూడదు కాబట్టి ఆ పరిగె ఏరుకొని వాళ్ళు పోషించుకోవచ్చు. అంటే రెండు కారణం ఏంటంటే ఈ రెండింటికి అసలు ఆ పరదేశి కానీ ఆ బీద వ్యక్తికి కానీ విధవరాలు కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఏరుకుంటున్నారంటే ఆ పరిగె, విధవరాలను మీరే కనికరించాలన్నాడు. ఆడ ఏరుకోకుండా అవసరం లేదు, మీరే ఏమన్నాడు. వీళ్ళు ఏరుకుంటున్నారంటే వాళ్ళకి పొలం లేదని అర్థం. ఏం లేదు? చెప్పండి నాతో పాటు. వాళ్ళకే పొలం ఉంటే వాళ్ళు ఏరుకుంటారు. పోయి వాళ్ళ పొలంలో వాళ్ళు ఎందుకు ఏరుకుంటారు? విత్తుకుంటారనండి. అంటే ఏరుకునే వాళ్ళందరూ ఎవరు? పొలం లేని వాళ్ళు, విత్తని వాళ్ళు. ఒకటి పరదేశులు కాబట్టి పొలాలను కొనుక్కోలేరు కాబట్టి విత్తలేరు కాబట్టి ఏరుకున్నారు అనుకుందాం. ఎంతకాలం ఏరుకుంటూ ఉండిపోతారు? మీరు ఇప్పుడు పరదేశులు కాదు, దాసులు కాదు, మీరు కుమారులు అన్నాడు. కుమారులు అంటే పొలమే మీది, మరి ఎందుకు విత్తరు? చూడండి, ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రూతు కదా. రూతు పరదేశిగా వచ్చింది. పరదేశిగా వచ్చినప్పుడు ఆమెకి నయోమి ఐడియా ఇచ్చింది. ఫస్ట్ ఐడియా ఏమి ఇచ్చిందంటే, అమ్మ నువ్వు మా దగ్గరకు వచ్చినందుకు ఒక బెనిఫిట్ నీకు ఏంటంటే, పరదేశులకు ఒక బెనిఫిట్ ఉంది. ఇప్పుడు కోత కోసే సమయం, అప్పుడు పరిగా వదిలేస్తారు, అది నువ్వు ఏరుకోవచ్చిపోయి. ఆమె అన్నదంట, వావ్ అదే పెద్ద భాగ్యం అనుకుంది. పరిగె ఏరుకోవడానికి వెళ్ళింది. ఏరుకుంటున్నప్పుడు కూడా ఆమె విసుక్కోలేదంట, జాగ్రత్తగా ఏరుకుందంట. కానీ అది ఎంతకాలం బాగు చేస్తుంది? అది కోతకాలం అయిపోయింది అనుకో, మళ్ళీ పరిగె దొరకదు. కోత అంతా దొరకదు ఈమెకి, వదిలేస్తేనే దొరుకుతుంది. వాళ్ళ దయా దాక్షిణ్యమే దొరుకుతుంది. కానీ ఈ నయోమి ఇంకొక ఐడియా ఇచ్చిందంట, అమ్మ ఈ పరిగేరుకునే స్థితి నుంచి కూడా నిన్ను విడిపించగలడు ఆయన. ఈరోజు చాలామంది చర్చ్కి వచ్చి ఇంకా పరిగేరుకుంటున్నారు. కారణం ఏంటో తెలుసా? మీరు పొలంలోకి జాయిన్ అవ్వలేదు.
విత్తడం మొదలుపెట్టలేదు. ఆర్థిక సమస్యలన్నిటికీ కారణము విత్తకపోవడమే. మీకు తోచినట్టు విత్తడం కాదు, ప్రిన్సిపల్కి తగినట్టుగా విత్తలేదు మీరు, అందుకే కోత కోయలేదు. నేను కాదు తప్పు. మీరు ఇఫ్ యూ రైట్ దాట్, మీరు పరిగెరుకునే పరిస్థితిలో ఉండరు. ఎంతమంది అవుతున్నారు? పరిగెరుకునే తప్పు కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు తప్పు కాదు. కానీ ఏమైంది, ఆమెకి ఇంకో ఐడియా వచ్చింది. నువ్వు వెళ్ళి బోయాజుని కలువు, బోయాజు కాళ్ళ దగ్గర కూర్చో, ఆయన నీకు సహాయం చేయగలడు. నువ్వు సంఘానికి వచ్చేది, దైవజన్ దగ్గరకు వచ్చేది ఒక ఆత్మీయ అర్థంగా తీసుకుంటే, నువ్వు వచ్చి పరిగెరుకొని వెళ్ళిపోకు, కూర్చో, నీకు అర్థమయ్యే వరకు విషయాలు కూర్చో, అర్థమయ్యే వరకు కూర్చో. అప్పుడు ఆయనతో అన్నది ఆమె, అయ్యా నువ్వు నన్ను విడిపించగలవని నయోమి చెప్పింది. అవును, అది కరెక్టే, కానీ ఇంకొకడు అడ్డుగా ఉన్నాడు, అతని గురించి మనం మాట్లాడాలి. అప్పుడు ఆయన చనువు తీసుకొని వెళ్ళి, ఎందుకు చనువు తీసుకున్నాడు తెలుసా? రూతు విషయంలో ఆయన అబ్జర్వ్ చేశాడంటే ఏంటో తెలుసా? మొదటి నుంచి ఆమె పరిస్థితి, ఆమె బిహేవియర్ క్రమక్రమంగా బాగవుతూనే ఉంది, కానీ ఎప్పుడు కింద పడిపోలేదు. నీ మొదటి ప్రవర్తన కంటే ఈరోజు ఇంకా చాలా బాగుంది నీ ప్రవర్తన. అంతేకాదు, నీకు సహాయం చేయకుండా నేను ఉండలేను అని వెళ్ళి అడ్డుగా ఉన్న వాడిని విడిపించి ఆ బోయాజు ఆమెని రక్షించాడు. రక్షించడమే కాదు, ఇప్పుడు ఆమె పరిగెరుకునే పరదేశ్ కాదు, ఆ పొలానికి యజమానురాలైంది. ఎంతమందికి నా మాట అర్థమవుతున్నాయి? ఐ హ్యావ్ గివెన్ యూ ఫైనాన్షియల్ టీచింగ్. మీరు దాసుల్లాగా బిహేవ్ చేయకండి, స్లేవ్స్ లాగా బిహేవ్ చేయకండి. లర్న్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కింగ్డమ్. చాలామందికి అర్థం కాలేదు ఇంకా, దట్స్ వై ఇంకా సఫర్ అవుతున్నారు. లర్న్ టు ఓన్ ద ఫీల్డ్. అంటే ఈ దర్శనాన్ని ఓన్ చేసుకోండి. ఇది నా సంఘం, నా దర్శనం, ఆ దైవజన దర్శనం నాది. ఏం చేయాలో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అప్పుడు ఏమవుతుంది, ఆ పొలంలో మీరు కూడా విత్తుకునే భాగం వస్తుంది. అప్పుడు విత్తిన దానికి ఫలం మీకు కూడా వస్తుంది. పరిగె కోసం కాదు, ధాన్యం కోస్తారు, అది గూడెంలో దాచుకుంటారు మీరు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? స్పష్టంగా బాగా అర్థమైంది ఇప్పుడు. సో కమ్ అవుట్ ఆఫ్ దట్. వేరే వాళ్ళని అడుక్కుంటూ ఉంటే అలాగే ఉంటుంది పరిస్థితి. గో అహెడ్ అండ్ సో తెగించండి. మీరు అనొచ్చు, మాకు అరిసెలే డైలీ అన్నాడు, నీకు నీ కుటుంబానికి ఈ కరువు తీరే వరకు ఏ కొరత ఉండదు. నీ పరిస్థితి నాకు తెలియదు, కానీ ఫస్ట్ కమ్ ఇన్ టు ద రైట్ ప్రిన్సిపల్స్. ఐఎమ్ టెలింగ్ యూ విల్ నాట్ సఫర్ అగైన్. ఇంకా దానికి తోడు కొంతమంది ఏమంటారు, సరిగా పడేయకపోతే అలా పడేట్లు చూడాలి, అలా అనకండి. మీకు సహాయం చేయని వాళ్ళని చూసి విసుక్కోకండి. రిమెంబర్, ఐఎమ్ టెలింగ్ యూ, యు ఆర్ నాట్ స్లేవ్, యు ఆర్ సన్స్. మీరు కుమారులు. ఈరోజు మీరు వాక్యం సీరియస్గా తీసుకుంటే, ఐ డిక్లేర్ నెక్స్ట్ సండే ఈజ్ 31st అంటే లాస్ట్ డే ఆఫ్ దిస్ మంత్. యూ హ్యావ్ టు కమ్ యాజ్ ఎ టెస్టిమనీ ఇన్ దిస్ ప్లేస్, ఎస్పెషల్లీ ఇన్ ద ఫైనాన్షియల్ మ్యాటర్స్. ఫైనాన్షియల్ మ్యాటర్లో మీరు సాక్ష్యంగా వస్తారు. ఐ డిక్రీ అండ్ డిక్లేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నేను ప్రవచిస్తున్నాను ప్రభువైన యేసు నామములో, ఎవ్రీ ఫైనాన్షియల్ మ్యాటర్ విల్ సెటిల్. అది సెటిల్ అవ్వాల్సిందే. ఎవరికి? వెన్ యూ మూవ్ ఆన్ మెచ్యూరిటీలో, దేవుని వాక్యంలో డెడికేట్ యువర్ సెల్ఫ్. దేవుని వాక్యం సత్యం. గో హెడ్ అండ్ ప్రే. నోరు తెచ్చి ప్రార్థన చేయండి. ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయండి. చెప్పండి, నేను కాంప్లికేట్ చేసుకునే పని లేదు నా జీవితాన్ని. నా సులువైన జీవితం, దేవుడు ఆనందభరితమైన జీవితం ఇచ్చాడు. దీన్ని నేను నా మాటల ద్వారా కాంప్లికేట్ చేసుకోను. ఇక్కడి నుంచి నాకు అనవసరమైన నోటి మాటలు మాట్లాడి పాడు చేసుకోను. వాక్యం చెప్తాను, జీవమరణం నాలుక వశం. నోరు తెచ్చి ప్రార్థన చేయండి. ప్లీజ్ ప్రార్థన చేయండి. అలక్ష్యం చేయదు, అటు ఇటు చూడొద్దు. వేరే వాళ్ళు చేస్తున్నారో లేదో చూడొద్దు. మీ పని ఇన్విజిలేటర్ కాదు. మీరు ప్రార్థన చేసుకోండి. మీరు అడగండి. మీరు చెప్పండి. మీరు తీర్మానాలు మీరు పలకండి. ఎలుగెత్తి చెప్పండి. దేర్ ఆర్ చేంజెస్ హ్యాపెనింగ్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మీయ స్థాయిలో అన్ని మార్పులు మొదలయ్యాయి. ఇప్పుడే మీరు వాక్యంలో ప్రవేశించిన వెంటనే ఆ స్థితి వదిలేసింది మిమ్మల్ని. నేను చెప్పాను, దూత కదిలించినప్పుడు నీళ్లు ఎవరు ప్రవేశిస్తే వాళ్ళు బాగుపడ్డారని.
నువ్వు ఇప్పుడు రిసీవ్ అని చేతులు ఎత్తినప్పుడు, ఆ వాక్యంలో ప్రవేశించి ఆ వాక్యాన్ని బట్టి ప్రార్థించినప్పుడు చేంజ్ నీలో ప్రారంభమైంది ఆల్రెడీ. అండ్ యాజ్ ఇట్ ఈస్ బిగన్, మొదట్లో మాట్లాడినట్టుగా నువ్వు డబల్ తిరిగి తెచ్చుకుంటావు. పోగొట్టుకున్న వాటికి రెండంతలుగా తిరిగి తెచ్చుకుంటావు నువ్వు వేస్తున్నాము. ఎస్, లేమి పోగొట్టుకోవడం ఇక మీదట ఉండదు నీ జీవితంలో. అవసరం లేదు అది. ఏదైనా సాక్ష్యం రావాలంటే కష్టం రావాలని ఏమీ లేదు. ఆనందభరితమైన సాక్ష్యాలు నువ్వు చెప్పచ్చు. There is no need of suffering every time. In the name of Lord Jesus. In the name of Lord Jesus. ఇక్కడ వారందరిలో కూడా ఈ స్వతంత్రం పని చేయనట్లుగా నేను ప్రార్థిస్తాను. చేతులెత్తి చెప్పండి, నేను స్వతంత్రంగా ఉన్నాను. నేను కుమారుని అయితే చెప్పండి, నేను కుమారుని అయితే వారసుని 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 అనగా దేవుని వారసుని నేను. ఆమేన్, హల్లెలూయా. గుర్తుంచుకోండి, నా వైపు చూడండి. అపోస్తలుడైన పౌలుని బంధించి ఖైదీగా తీసుకెళ్తున్నప్పుడు, ఆయన తీసుకెళ్తున్నారు కదా, తీసుకెళ్తున్నప్పుడు ఆయన చెప్పాడు మనం వెళ్ళకపోతే మంచిది అన్నాడు. అంటే వాళ్ళందరూ మొండికేసి ఏం చేశారు, తీసుకెళ్ళారు. కానీ ఆయన అన్నాడు వద్దు మనం వెళ్ళొద్దన్నాడు. అప్పుడు వాళ్ళు వినలేదు. తుఫాన్లో చిక్కున్నారు. తుఫాన్లో చిక్కుంటే అందరూ భయపడ్డారు, నష్టపోతున్నారు. రోజుల కొద్దీ వాళ్ళకి సూర్యుడు కూడా కనిపించలేదంట, అంత భయంకరమైన తుఫాన్ అది. అపోస్తలుడైన పౌలు కూడా అక్కడే ఉన్నాడు కదా, కానీ ఆయన ఉండాల్సిన అవసరం లేకుండా ఉన్నాడు వాళ్ళతో. కానీ ఆయన మాటలు, ఆయన జీవితం చూస్తే 27వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో అసలు ఆయన తుఫాన్లో లేనట్టే ఉన్నాడు. అందరూ తుఫాన్లో ఉంటే ఈయన కాపాడుతున్నట్టున్నాడు. అదే మన జీవితం కూడా. ఆయన ఏమన్నాడు తెలుసా, ఆ రాత్రి వరకు కొంచెం కంగారు పడ్డాడేమో ఫస్ట్, కానీ దేవుని దూత వచ్చి అన్నాడంట నువ్వు కైసరు ఎదుట నిలబడాలి, కాబట్టి నువ్వు ఇక్కడ చావు అన్నాడు. అప్పుడు అన్నాడు అందరితో లేచానంట, అందరూ వినండి కొంచెం ఆహారం తీసుకోండి అన్నాడు. ఏంటి ప్రాణాలే మిగులుతే లేదంటే ఆహారం తినమంటానంటే రిలాక్స్, మీకేం కాదు. ఎందుకంటే మనం నేను ఎవనికి చెంది ఉన్నాను, నా దేవునికి సంబంధించిన దూత నాకు రాత్రి చెప్పాడు. ఆహా, అలాగే. టు హూమ్ ఐ బిలాంగ్, ఇంగ్లీష్లో టు హూమ్ ఐ బిలాంగ్ ద ఏంజల్ హెస్ కమ్ అండ్ టోల్డ్ మీ. నేను ఎవరికి చెంది ఉన్నానో ఆ దూత, ఆయన దూత నాకు వచ్చి చెప్పాడు. మీరు ఎవరికి చెంది ఉన్నారు, మీరు ఎవరికి చెంది ఉన్నారు, మీ మెసేజ్ అందుకే వేరే ఉంటుంది, మీ పలుకులు వేరే ఉంటాయి. తుఫాన్లో కూడా మీరు తుఫాన్లో ఉన్నట్టు బిహేవ్ చేయరు. ఏమన్నా నాతో ఉన్నారు. ఆయన అన్నాడంట అన్నం తిందామని అంటే అందరు భోంచేయండి అని రొట్టె తీసి విరిచిచ్చాయంట. రొట్టె తీసి విరిచిస్తే ఆ షిప్లో ఉన్న 270 చిల్లర, అంటే 76 ఎంతోమంది, వాళ్ళందరూ రక్షించబడ్డారు. ఆ రాత్రి ఎవరైతే ఆయనతో ఆహారం తిన్నారో అందరూ రక్షించబడ్డారు. ఆ ఆహారంలోనే ఉంది కనెక్షన్, ఈ వాక్యంలోనే ఉంది కనెక్షన్. తుఫాన్గా ఉండదు మీకు. కొంతమంది బోట్లు దించి వెళ్ళిపోదామని రెడీ అయ్యారంట. మీరు వెళ్ళిపోయారో కబడ్దారు, మీరు అయిపోతారని, నాతో ఉంటేనే బతుకుతారని. ఇది లేనిపోని ఫోజులు కాదు, నాకు తెలుసు ఆ వాక్యం కాబట్టి నాతో ఉంటే బతుకుతారని చెప్తాను. ఈ సమయం అలాంటిదే నా ప్రేమ దేవుని పిల్లరా. మనం పట్టుకున్న వాక్యం అలాంటిది, ఇది అలాంటిదే, జీవింపజేస్తుంది. ఇదే పంచాలి. ఎంతమంది నాతో ఉన్నారు? సో మీరు చేసిన తీర్మానం అదే. ఆయన తుఫాన్లు లేడా మరి, కానీ ఆయనకి ఎందుకు తుఫాన్లు అనిపించట్లే? ఆయన అంటే నథింగ్, నాకు తుఫాన్ లేదు. మీరున్నారు తుఫాన్లో, మీరే కాపాడుకోవాలంటే నాతో ఉండని అంటారు. అండ్ అందరు వాక్యంలో అందరు రక్షించబడ్డారు, అందరు రక్షించబడ్డారు. మీరు ఏ పని చేస్తున్నారో అది చిన్న పని అయినా పెద్ద పని అయినా మీరే రక్షకులు అని మర్చిపోకండి. మీరున్న చోట అన్ని చోట్ల మీరే రక్షకులు. మీకు కాదు, మీరే రక్షిస్తారు, మీరు కాదు. మీకు రక్షణలు కాదు కావాల్సింది. ఆ రక్షణార్థమైన జ్ఞానం మీకు కలగాలంటే దేవుని లేఖనాలను విడవకండి, దేవుని వాక్యాన్ని విడవకండి, దేవుని పరిశుద్ధాత్మ పరిచయం వదలకండి. దేవుడు మిమ్మల్ని గొప్పగా ఫలింపజేయను గాక, వృద్ధి చేయను గాక. గాడ్ బ్లెస్ యూ.